గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తుంది సే షాబా షాబా సే బల్లే బల్లే, సే షాబా షాబా సే బల్లే బల్లే, షాబా షాబా బల్లే బల్లే, షాబా బల్లే, సే షాబా షాబా సే బల్లే బల్లే, షాబా షాబా బల్లే బల్లే, షాబా బల్లే.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానా తెలియక కథలు కదిలేని చోట కొద్దిగా గందరగోళం ముందుగా ముదిరేని చోట ఇది ఆగిపోని పడుతాన రమేష్ గారు బొకే ఇచ్చి స్వాగతం పలకాల్సి. అలాగే సార్ గారిని బొకే ఇచ్చి స్వాగతం పలుకుతూ విద్యార్థులందరూ కూడా కరచాల ధ్వనాలతో స్వాగతం పలకాలని కోరుతున్నాం. కోరుతున్నాం సార్. అలాగే రాఘవ ప్రసాద్ సార్ గారిని కళావతి గారు బొకే ఇచ్చి స్వాగతం పలకాలని కోరుతున్నాం. అలాగే సార్ గారు సతీమణి మేడం గారిని కూడా స్వాగతం పలకాలని కోరుతున్నాం. చూడండి సార్. సార్ ఫోటో రైట్. స్థాయి మనకు లేనప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆంగ్లాన్ని అరటి పండు వలె ఒలిచి హాయిగా బోధించినటువంటి పండు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. అలాగే పండు సార్ గారి సతీమణి మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. పండు సార్ గారికి కార్తీక్ గారు బొకే ఇచ్చి స్వాగతం పలకాలని కోరుచున్నాం. అలాగే మేడం గారికి జ్యోత్స్న చూడండి సార్. రైట్. చూడండి మేడం. ఓకే నేర్పించారు మా పిల్లలకి. పాఠాలు చెప్తూ నేర్పిలే, యాక్టింగ్ చేస్తూ నేర్పించారు. ఇప్పుడు ఫస్ట్ తెలుగు సార్ మరసాబ్ సార్ గారు. మన మాతృభాష దానిని పద్యం రూపంలోను లయబద్ధంగా ఒత్తులను గుళితాలను గమ్మొత్తుగా సునాయాసనంగా సైలెంట్గా నెమ్మదిగా సన్నగా మాట్లాడేవాడు మన మరసాం సార్ గారు. మరసాం సార్ గారిని మన అశోక్ మార్చి బొకే ఇచ్చి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. నిజమా? అశోక్ గారు మరసాం సార్ గారిని బొకే ఇచ్చి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం సార్. తరగతిలో హిందీని అక్షరమాలతో మొదలెట్టి హిందీని ఆలు దుప్పించి ఆది గురువుగా మన హిందీ మాస్టర్ నాగభూషణం గారిని స్వాగతం సుస్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ గారికి డి మౌనిక బొకే ఇచ్చి స్వాగతం పలకాలని కోరుచున్నాం. అటేరమ్మ అందరూ మీ సారులే, అందరూ మీ సారుల విద్యార్థులే. మీరంతా ఎవరు బొకే ఇచ్చినా ఎవరు బొకే ఇవ్వకపోయినా పోటీలు ఇవ్వడానికి పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో లెక్కలు నేర్పించిన లెక్కల మాస్టర్ విష్ణు సార్ గారిని కూడా సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
విష్ణు సార్ గారికి ధనంజయ బొకే ఇచ్చి స్వాగతం పలకాలని కోరుతున్నాం. సార్ ఇక్కడ తీసుకోండి. విష్ణు సార్ అక్కడ తీసుకోండి. అర్థమవుతుంది. అక్కడ ఇట్లా ఉన్నారు అనుకున్నాము. నిజంగానే అందరూ సైన్స్ ఒక్కొక్క పాఠాన్ని చాలా చక్కగా బోధించారు. నిజ జీవితంలో ఎట్లా బతకాలో సైన్స్ బాగా నేర్పించింది మీ అందరికీ కూడా. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ ఆనాడు మీకు రసాయన శాస్త్రాన్ని బోధించి, ఈనాడు దుద్దేకుట గ్రామానికి రసాయనిక ఎరువులు ఉత్పత్తి చేసి పంపిణీ చేసి ఎంతో మంది రైతులను, ఎంతో మంది తమ విద్యార్థులను కూడా రైతులుగా ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు కూడా మంచి రసాయనిక ఎరువులు అందిస్తూ ఈ రోజున కూడా గ్రామానికి సేవ చేస్తున్నాడు నాగరాజు సార్ గారు. సార్ నాగరాజు సార్ ప్లీజ్ వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం సార్. నాగరాజు సార్ గారిని మారుతి గారు బొకే ఇచ్చి స్వాగతం పలకాలని కోరుతున్నాం. వాణిజ్యం అంటే వ్యాపారమే సార్, నిజమే కదా సార్? ఆయన వాణిజ్య పంటలు పండించి సేల్ చేసుకుంటారు సార్. మానవుని జీవితం నిజమా కాదా? మానవుని జీవితంలో ఎలా ఎదగాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అనే దాన్ని నేర్పించిన వన్నూరు సంసార్ గారిని మమతా గారు బొకే ఇచ్చి స్వాగతం పలకాలని కోరుతున్నాం. ఇప్పుడు మిగిలిన మీరు ఎప్పుడు ఏ సైన్స్ పని చేయాలని కూడా నేర్పించినాడంట. నాకు కొంతమంది విద్యార్థులు చెప్పారు. కాబట్టి ఆ సార్ గారు చాలా మంది అభిమానులు బొకేలు ఇస్తామని ఎదురు చూస్తున్నారు. అభిమానులు అన్నారు సార్. మీరు ఇంకా ఎంత యాక్ట్ చేసింటే ఇంత అభిమానులు వస్తారు సార్. ఎన్ని ప్రయోగాలను వినియోగించి యాక్ట్ చేసింటే. కొంచెం వెడల్పు నిలబడుకోండి. ఇంకా రెడీ మేడం, రెడీ మేడం చూడండి. మాస్టర్ అంటే సుబ్రా సార్ గుర్తొస్తాడు పెద్దలకి. సైన్స్ బోధించి ఈ బుద్దేకుంట గ్రామానికి ఎంతో సేవలు అందిస్తున్న మారుతి సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే తిప్పేస్వామి స్థాయిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు సార్. అందరూ పట్టుకునేది కష్టంలే. అందరూ అంటే ఫాలోయింగ్ వేరు సార్. రెడీ రెడీ ట్యూషన్ మాస్టర్ ఫాలోయింగ్ వినిపించింది లోపలే నవ్వుతుంది. మాజీ అంతకుముందు పనిచేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు సార్ గారు ఎం రాఘవ ప్రసాద్ సార్ గారికి మరియు పాండవ సార్ గారికి మరియు ఉపాధ్యాయ మిత్రులకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినందుకు ఆజులుగా ఎంతో ముందుకి కార్యక్రమం విజయవంతంగా చేయాలనే తపనతో చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం లాస్ట్ వరకు చివరిగా నిర్మిద్దామని అనుకున్నటువంటి సిఆర్పి ఎర్సం సార్ కూడా ఘనంగా స్వాగతం పలుకుదాం. ఉమా బొకేతో స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాం. సుదినం. ఎందుకంటే మీ 2008-9 బ్యాచ్ వాళ్ళు సత్సంకల్పంతో మీరందరూ ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం తరతరాలకి ఒక ఆదర్శంగా నిలవబోతుందని ఖచ్చితంగా చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ దుద్దేగుంటలో మొట్టమొదట గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టినటువంటి మొట్టమొదటి బ్యాచ్గా మీరు చిరస్థాయిగా ఈ చరిత్రలో ఒక సత్సంకల్పానికి మీరు శ్రీకారం చుట్టినందుకు, ఆ సత్సంకల్పానికి సంబంధించి నన్ను ఆహ్వానించినందుకు, నేను ఈ స్కూల్లో పనిచేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, ఎందుకంటే ఈ కార్యక్రమము మనది. మీరందరూ చేసిన తర్వాతనే మేము మీ వెనుక క్యారేజ్ లాగా భోగిలాగా ఉన్నవాళ్ళం. మీరందరూ ఇంజన్సే, నో డౌట్ ఆఫ్ ఇట్. ఒకటి మాత్రం
మీరు ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. మరి ఈ కార్యక్రమం భాగంగా నన్ను మాట్లాడమన్నారు. నేను ఏం మాట్లాడాలో నాకేం తెలియదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, నేను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మీ సార్లు ఎట్లొచ్చారో అట్లా నేను గుంటూరు పాఠశాలకి 3 సార్లు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పోయి వచ్చినాను. మా విద్యార్థులు 2002 నుంచి పిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికి 3 కార్యక్రమాలు పూర్తి చేశారు. ఎంతో మీ యొక్క ఆదరాభిమానాలు అనేటివి, విద్యార్థుల యొక్క ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా గురువుల యొక్క గురుతర బాధ్యతల మీద ఆధారపడి ఉంటాయి. వారు ఈరోజు ఈ స్థానంలో కూర్చొని మీ అందరికీ ఒక మంచి పునాదులు వేశారు కాబట్టి మీరందరూ మంచి సీట్లలో కూర్చొని ఉన్నారు. ఈరోజు గర్వంగా ఒక బాగుపడినామనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో ఉండగలగడం అనేది విద్యార్థుల యొక్క ఉపాధ్యాయుల యొక్క సమిష్టి కృషే దీనికి కారణము. మీరందరూ కూడా బాగా కష్టపడ్డారు ఈ ప్రోగ్రాంకి, అది నాకు తెలుసు. మా హెచ్ఎం సారు ఫోన్ చేసి చెప్పారనమాట, మీరు రావాలని చెప్పేసి పిలిచినారు అని. సారే రావాలని అన్నారు, కానీ ఆయన కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఉరవకొండలో ఉంది, అందుకు సార్ అక్కడికి వెళ్ళినారనమాట. సార్ నేను అక్కడే విలువ ఇస్తాను, నేను అక్కడికే పోతాను అని. కానీ నాకు ఒక ఉపాధ్యాయునిగా నేను ఈ స్కూల్లో పనిచేస్తున్నాను, నేను హెడ్ మాస్టర్. కాకపోతే నాకు మీరు కానీ మీ సార్లకు కానీ నాకు కానీ ఒకటే లక్ష్యమే, మన రుద్దేకుంట విద్యార్థులు ప్రథమ స్థానాన్ని నిలిచాలా, బాగుపడాలా, ఏమాత్రము వాళ్ళు తక్కువ ఉండకూడదు అని చెప్పేసి మాకు వీలైనంత శాయశక్తులా కృషి చేస్తున్నాం. ఇంకా మీ ప్రోగ్రాం విషయానికే వస్తే, మీరు ఎన్ని రోజులు శ్రమ పడ్డారో కానీ కష్టపడ్డారో అని తెలుస్తోంది. దీని మీద ఎరిస్వామి కానీ మీ విద్యార్థులు పేర్లు వచ్చేసి నాకు ఇక్కడ కొంతమంది పేర్లు ఇంటికి వచ్చినారు, వాళ్ళు తెలీదు. చాలా బాగా కష్టపడ్డారు మీరందరూ. ఈ ప్రోగ్రాంతో ఇంతే అనుకోకుండా మీ గురుతర బాధ్యత, మీ స్కూలు ఇది మాది కాదు, మీ స్కూలే. ఎందుకంటే మీరు ఆ రోజు ఒకరొకరు మాట వింటుంటే ఆనందమైంది. స్కూల్ శాంక్షన్ అయిన తర్వాత మీరు ఇక్కడికి రావడానికి మేము ఎంతో కష్టపడ్డాము సార్, చెట్టు నాటాము. ఈరోజు ఆ చెట్టు చూస్తే ఆనందంగా ఉంది అంటే అలాంటి చెట్టే ఇప్పుడు మీరు నాటబోతున్నారు. ఈ ప్రోగ్రాం అనేటువంటి ఒక మంచి చెట్టు, ఇది కూడా ఒక మర్రి చెట్టు లాగా విస్తరించి ఒక మంచి పొరవాడికి శ్రీకారం చుట్టింది. మన దుద్దేకుంట గ్రామంలో ఒక గెట్ టుగెదర్ అని చెప్పి ప్రథమంగా చేసినటువంటి బ్యాచ్గా మీరు నిలిచిపోతారు, దాంట్లో డౌట్ లేదు. మంచి విద్యార్థులు మీరు ఇలాగే మీ యొక్క సహాయ సహకారాల్ని మా పాఠశాల, ఇది మీ పాఠశాల, మీరు ఎల్లప్పుడూ మీరు ఆహ్వానితులే. మీరు వచ్చి అందులోనూ మా పాఠశాలకి మీరు అందరూ కలిసి మా ఉపాధ్యాయులకి కుర్జీలు కూడా బహుమతి ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. సో మేము కూర్చున్నప్పుడంతా మీ యొక్క ఒక రకమైనటువంటి, అది ఏవైనా చెప్పచ్చు, ఒక దాతృత్వం. ఆ దాతృత్వం అనేది రాదు అందరికీ. ఎంతో మందికి డబ్బు ఉంటుంది, కానీ ఆ డబ్బు ఒక సద్వినియోగం చేయడం అనేది కొంతమందికే భగవంతుడు ఇచ్చిన దైవీ గుణం. అది ఆ దైవీ గుణాన్ని మీరు ఇచ్చారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను మీకు ఒక మాట చెప్తున్నా, మీరందరూ జీవితాల్లో సుఖంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులుగా, మీరు ఒక మంచి తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఒక బాట వేసి వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకొని పోయి మంచి తల్లిదండ్రులుగా ఉంటారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమానికి నేను సెలవు తీసుకుంటాను. తర్వాత మీకు పాఠశాల, మీకు 2 స్కూల్తోన అనుబంధం ఉంది. స్టార్టింగ్ వచ్చేసి ఎంపీ యూపీ స్కూల్లోన ఉన్నారు, తర్వాత ఇక్కడ ఫస్ట్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ స్టార్టింగ్ మీ బ్యాచ్. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని నిర్ణయం. Close your eyes. Start.
మనకి జీవితాల్లో ఎన్నో పాఠాలను నేర్పించుతుంది. వీటన్నిటికీ ముఖ్య కారకులు మన ఉపాధ్యాయులు. మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నడవడికలు, మన సంస్కారం, విద్యతో పాటు మనకి సంస్కారాన్ని, సంస్కృతిని ఎన్నో పాఠాల ద్వారా, ఎన్నో యాక్టివిటీల ద్వారా మనకి అందించారు. తర్వాత ఇక్కడ అందుకే మనం మరిన్ని సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఇక్కడ గౌరవ అధ్యక్షులుగా వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయ సార్ సబ్జెక్ట్లో ఏదైనా అంటే అది మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే ఎక్కడైనా మన గ్రామంలో ఎక్కడైనా కానీ ఇంగ్లీష్ గ్రామర్ అంటేనే తెలియదు, అసలు భయం. అలాంటి భయాన్ని పూర్తిగా భయం లేకోకుండా సులభ పద్ధతిలో నేర్పించేసి, తర్వాత ఈ సందర్భంగా మనకి సోషల్ సబ్జెక్టు సంబంధించిన వెంకమ్మ సారు మిస్ అయిపోయినాడు. మనము ఇన్విటేషన్ అయితే ఇచ్చేసినాము, కాకపోతే రాలేదు సారు. తర్వాత ఈ సభ కార్యక్రమానికి అప్పటి పాత జ్ఞాపకాలతో మిమ్మల్ని ఇంకొకసారి పాత ప్రపంచానికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలచినటువంటి మా శిక్షక బృందానికి, ముఖ్యంగా కార్తీక్, ఎరిసామి, మారుతి, అందరితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఈ కార్యక్రమం ముందు జరగాలంటే నాయకత్వం వహించాల్సినటువంటి వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. అది చాలా సాహసంతో కూడుకున్నటువంటి పని అన్నమాట. ఎందుకంటే మేము కూడా చేస్తాం, మా గురువుని ఈ విధంగానే సన్మానించుకున్నాం కదా. ఎంత పని ఉంటుందో నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ముందుగా వారికి అభినందనలు. మనమందరం ఇక్కడ కూర్చొని ఇంత పెద్ద ప్రాంగణంలో కూర్చొని ఇట్లా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాం, పూజ జరుపుకుంటున్నామంటే ముఖ్యంగా ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి స్థలదాత హనుమంత్ రెడ్డి అన్నకి, ఆయన కీర్తి చేస్తూ తెలుసు కదా మీకు, ఆయన్ని సదా రుణపడి ఉంటాం. మొత్తం మన దుద్దేకుట్ట గ్రామము ఎడ్యుకేషన్ ఫీల్డ్ సంబంధించి, హై స్కూల్ సంబంధించి ఎంతవరకన్నా ఈ పాఠశాల ఉన్నంత వరకు కూడా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు అదేవిధంగా చిరస్థాయిగా నిలబడిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఊరికి ఆనుకొని ఇంత వాల్యూ వర్తి అయినటువంటి స్థలాన్ని 2 ఎకరాలని ఇంకా ఎక్కువే అనుకుంటాం, 2.5 ఎకరాలు ఇవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. ఈ రోజుల్లో అయితే 1 సెంటు భూమి కూడా ఇవ్వరు. కాబట్టి ముందుగా వారి ఫ్యామిలీకి, దుబ్బా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా ప్రత్యేకంగా మనందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవా పొద్దున్నే ఫోన్ చేసినాం, లేదు ఏదో అది ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళాను సార్ అన్నాడు. తర్వాత మరొక వ్యక్తి మన దుద్దేకుంట చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడిపోయినటువంటి మరొక వ్యక్తి శ్రీ సుబ్బరాజ్ సార్ గారు. నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ 2001లో వచ్చినప్పుడు పలానా టీచర్ని కలవమను, పలానా హెడ్ మాస్టర్ని కలవమని ఎవరు ఏం చెప్పలే. వేరే అక్కడ సుబ్బరాజ్ సార్ ఉంటారు, ఆయన కలుతాను నేను చెప్తున్నాను. అంత గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. సో నేను 2002 జనవరి 24వ తారీఖున ఈ పాఠశాలలో అంటే మన యూపీ స్కూల్లో జాయిన్ అయ్యాను. పద్మావతి మేడం ఉన్నారు కదా, అక్కడ స్టార్ట్ అయ్యాను. నేను వచ్చినటువంటి కొన్ని నెలల్లోనే, సెప్టెంబర్లోనే, అంటే 9 నెలల సమయంలోనే అది అంతవరకు ఆగి పెట్టినారనమాట. లేదు మేము హై స్కూల్గా తీసుకుంటాము, బైఫర్గేట్ అవుతామని చెప్తే, బిల్డింగ్ లేకపోయినా పర్వాలేదు బైఫర్గేట్ అవుతామని చెప్పేసి ఫైల్స్ అన్ని నడిపించి సెప్టెంబర్లోనే మనం బైఫర్గేట్ అయినాం. ఫస్ట్ బ్యాచ్ 8th క్లాస్ స్టార్ట్ అయింది, 6th, 7th, 8th ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడే మనకు కొన్ని రూమ్లు ఇచ్చినారు, కొంత ఫర్నిచర్ ఇచ్చినారు. సో నేను ఒక్కడనే అప్పుడు బైఫర్గేట్ యూపీ స్కూల్ ఉన్నప్పుడు మిగతా టీచర్స్ ఉండేవాళ్ళు, హై స్కూల్ అయినాక ఓన్లీ స్కూల్ అసిస్టెంటే ఉండాలి కాబట్టి నేను ఒక్కడనే పక్కనకి వచ్చాను. దాంతో 3 క్లాసులు దిక్కుతో వచ్చిన పరిస్థితి. మళ్ళీ ఏమీ వాళ్ళని ఐఆర్ అఫీషియల్ని కలిసింటే సబ్జెక్టుకు ఒకరికి ఇచ్చినారు సార్ వాలంటీర్, ప్రతి సబ్జెక్టుకు ఒకరు. నా సబ్జెక్టుతో సహా నా సోషల్ కూడా నాగభూషణ్ రెడ్డి సార్ని తీసుకున్నాం. ఫస్ట్ సోషల్కైనా
సోషల్ ఫస్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక వాలంటీర్ వచ్చినారు సార్. ఇంకా అప్పటి నుంచి మన యొక్క విజయయాత్ర ఆగలేదు. ఎందుకంటే లోకల్స్ కదా వీళ్ళందరూ, చాలా ఒక్కడనే బయట నుంచి చదువు అట్లే చెప్పేవాళ్ళు. మీ పిల్లలాగా మేము ఆడేవాళ్ళము. మీరంతా చిన్నగా ఇంటుంటారు అంతే కదమ్మా, అంటుంటారు కదా. 6th ఉంటే మీరు ఎప్పుడు 5th ఉంటే అప్పుడు 2002లో అదే చాలా చిన్నపిల్లలు ఉంటారా బయట మీరు. సో వాళ్ళకంటే మేమే ఎక్కువ ఆడేవాళ్ళం పిల్లల కంటే. తర్వాత ఈ బ్యాచ్ ఏదైతే ఉందో మన వాలంటీర్స్ బ్యాచ్ అద్భుతంగా శ్రమ చేశాను. ఏ పని చెప్పినా ఏం చేసినా స్కూల్ డెవలప్మెంట్ కోసము నేను చాలా తిరిగేవాడిని అనమాట. ఈ బైఫర్గేషన్ విషయంలో గుత్తికి తర్వాత అనంతపురం ఆఫీస్కి ఎక్కువగా తిరిగేవాడిని అప్పుడు నేను. అంటే ప్రతి ఫైలు తీసుకుని వెళ్ళాలా, మండలం తీసుకుని వెళ్ళాలా, ఇంజనీరింగ్ వాళ్ళతో పోవాలా, అందరి దగ్గర తిరగాల్సి వచ్చేది అనమాట. ఆ సమయంలో మనకి పెద్దన్న గారు, మన పెద్దన్న ఉన్నారు కదా, ఆయన చాలా చేదోడు వాదోడుగా ఉన్నాడు. ప్లస్ ఇక్కడ బిల్డింగ్ తలదాత దుబ్బా హనుమంత్ రెడ్డి గారు అయితే దీన్ని అంత ప్లానింగ్ అంతా ఆయన పెద్దన్న చేపించి ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేయడము, అనంత వెంకటరామరెడ్డి ఎంపీ గారితో మాట్లాడడం, ఇవన్నీ చక్కగా జరిగిపోయే పనులు. వాలంటీర్స్ కూడా నాకు ఎవరు లేరంటే డిఈఓతో అప్పటికప్పుడు మాట్లాడి ప్రతి ఒక్క సబ్జెక్టుకి వాలంటీర్ కావాలని చెప్పేసి అన్న ఆ విధంగా ఏర్పాటు చేస్తాం. శుభ్రంగా ఉన్నాం కదా, ఇక్కడనే ఉన్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఏది మన సొంతూరులో ఉన్నట్టు అంత ఫీలింగ్ వచ్చేదన్నమాట. ఎవరింటికి పోయినా భోజనం అనేది అది అనేది, ప్రతి ఇంట్లో ఫంక్షన్స్కి వెళ్ళేది, ఏ చిన్న కార్యాలు మీ ఏది అనుకోండి, ఇంకా కొంచెం చిన్నోళ్ళేనేమో, ఓకేనా. సో అప్పుడే చిన్నపిల్లలు ఈ ఊరు అనేది చాలా నేర్పించింది. ఎట్లా బిహేవ్ చేయాలా, ఎట్లా ఉండాలా, పెద్దలతో ఎట్లా నడుచుకోవాలా, ఆత్మీయతను ఎట్లా పంచుకోవాలా. చదువు చెప్పడం కంటే మిగతా విషయాలన్నీ ఇంకా ఎక్కువ నేర్చుకున్నాం ఇక్కడ. చదువు చెప్పేదానికంటే ఒక సంఘంలో సొసైటీలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలు చాలా నేర్చుకున్నాం. ఇంకా రాజారెడ్డి అన్న తెలుసు కదా, మీ సీనియర్స్ వాళ్ళ ఏ విధంగా ఉండాలా అనే అన్ని అంశాలని విపులంగా చర్చించేవాళ్ళం మొత్తం. ఎట్లా ఇంకొకటి, కొన్ని సందర్భాల్లో వాలంటీర్ జీతాలు ఇవ్వడానికి మీరందరూ ఇచ్చినారు. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఒక్కొక్కరు 300, 400 ఇచ్చేసి ఆ డబ్బులతో వాలంటీర్లు పెట్టుకొని నట్టున్నాం సార్. అప్పుడు ఫస్ట్ బ్యాచ్కి మంచి రిజల్ట్ వచ్చింది. మంచి తర్వాత మనకి పాండు సార్ వచ్చినారు కదా, పాండు సారు వెంకటరమణ సార్ వచ్చినారు కదా, అప్పటి నుంచి ఇంకా ఇంగ్లీష్ స్థాయి కూడా చాలా పెంచేస్తాం. పాఠశాల రూపురేఖల్ని, విద్యాస్థాయిని కూడా చాలా బాగా పెంచేస్తాం. వెంకటరామణ సార్ కూడా బాగా చెప్పేవాడు, ఎడ్యుకేషన్ సోషల్ సబ్జెక్ట్ బాగా చెప్పేవాడు సార్ కూడా. మరి వీళ్ళే కాకుండా ఇంకా మొదలు పెట్టుకుంటే మరసాం సార్ ఏ విధేయతలకి పేరు పెట్టింది మరసాం సార్. నాగభూషణ్ రెడ్డి సార్ ఈ స్కూల్ ఫౌండర్ మెంబర్ ఉన్నట్టు. ఆయన స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఆయన ఫౌండర్ మెంబర్. తర్వాత వచ్చేసి నాగరాజ్ సార్ కూడా మనకి వాళ్ళ ఇంటి సార్ వదలలేదు మనం, అదే విధంగా కంటిన్యూ అయినారు. చాలా చాలా అద్భుతంగా ఈ స్కూల్ విషయంలో నాతో ఒక్కరితో స్టార్ట్ అయింది. రెగ్యులర్గా ఒక టీచర్తో స్టార్ట్ అయింది. 9లో సార్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా వచ్చినారు సార్. 2009లో సక్సెస్ స్కూల్స్ చేసినాక హెడ్ మాస్టర్, కొత్త రెగ్యులర్ హెడ్ మాస్టర్ వచ్చినాక చంద్రబాబు సార్, మన చంద్రబాబు సార్ వాళ్ళు చిక్కులు హై స్కూల్ను ఎలిమెంటరీ స్కూల్ అంతా కలిపి, ఇప్పుడు మన ఎలిమెంటరీ స్కూల్ ఉంది కదా అంత ఉంటుంది, సేమ్ అట్లనే ఉంటుంది, అక్కడే పనిచేస్తున్నాం. ఇప్పుడు మాకు బాగా తెలుస్తుంది, పిల్లలకి అందరూ ఒకే చోట వరండాలో కూర్చోబెడుతున్నాము ఇట్లా. కానీ దీన్ని చూస్తా అంటే ఒక కాలేజ్ స్థాయి ఉంది, ఒక కాలేజ్ స్థాయిలో చెట్లు చూస్తా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకోవడం, అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు కదా, అంతా మా మనోళ్ళని పిలుచుకునే సంతోషం. మా అల్లులు ఎంతమంది వచ్చినారేమో తెలియదు. నిజంగా తాత మాత్రం లేరు సార్, అన్న మాత్రమే ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా మా పిల్లలకు కూడా మీరు ఇంకా అన్న మాత్రమే ఉన్నారు, తాత మాత్రం అయితే కనిపించలే. అది సంతోషం అనమాట. అంతే హ్యాపీగా ఉండడం, జెలసీ లేకుండా ఉండడం, కోపం తెచ్చుకోకుండా ఉండడం, ఇవన్నీ ఉంటే అందరూ అట్లా మీరు కూడా అట్లనే ఉన్నారు కదా, ఇంకా బాగుంటారు మీరు, ఇంకా బాగుంటారు మీరు, ఓకేనా. సో ఈ అవకాశం, ఇంత పెద్ద మంచి మన అశ్వర్త సార్ ఉన్నారు కదా, ఆయనకి అవసరం లేదు యాక్చువల్గా అంటే, కానీ పిల్లలు జరుపుకుంటున్నారంటే ఆయన రావడం, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం సార్ మాకు. తర్వాత ఇంకొకటి కూడా వస్తేనే చెప్పినారు సార్, నాకు పిల్లలు చెప్పినారు, అశ్వర్త సార్, పిఎస్ సార్
చాలా అద్భుతంగా అంటే ముందుండి నడుపుతున్నాడు సార్. మనకు తెలుసు బాలమురళి సార్ అక్కడ ఎంగేజ్ అయింటారు సార్. కాబట్టి ఈయన మొత్తం అంతా ఈ స్కూల్ వ్యవస్థనంతా ఇంత బాగా ఉంది సార్. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి చూసినాను, ఒక కార్పొరేట్ సెటప్ ఉంది సార్. చాలా సంతోషం సార్. ప్రతి స్కూల్లో ఉంటారనమాట ఇట్లా 2-3 ఉండి మొత్తం పగ్గాలన్నీ తీసుకొని ముందుండి నడుపుతుంటారు. అట్లాంటి వాళ్ళని చూసి మనం అప్రిషియేట్ చేయాలి, సంతోషపడాలి. ఇప్పుడు మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కదా, మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కార్తీక్ ఉన్నాడు కదా, రమేష్, కార్తీక్, మారుతి, ధనుంజయ, మౌనిక, వీళ్ళందరూ అరేంజ్ చేస్తున్నారు కదా. మనం కొద్దిమంది అంటే అందరికీ చేయాలని ఉంటుంది కాబట్టి ఒక ఏమంటాం వాళ్ళ ఏజ్ ప్రభావంలో కొన్ని మాటలు అనొచ్చు. పెద్ద మనసుతో స్వీకరించండి, అర్థమయ్యేటట్లు చెప్పండి, మా అల్లుడిని బాగా చూసుకోండి. ఏంపా మీరు కూడా మా కూతుర్ని బాగా చూసుకోండి, సతాయిద్దండి, ఓకేనా? సో వయసు వరుస ఉంటుంది, అట్లానే ఉంటుంది ఇట్లానే ఉంటారు. కాకపోతే చెప్పే మాటలు అనమాట, బాగా చూసుకోండి, హ్యాపీగా గడపండి. ఫ్యామిలీ ఇంట్లోకి ఎంటర్ అయితేనే వాళ్ళు హ్యాపీగా ఉండాలా, మనము హ్యాపీగా ఉండాలా. అంతేగాని చిరుపురులాడుతూ ఇప్పుడు మీకు చదువు చెప్పేది కాదు, జీవిత పాఠం చెప్తున్నానండి. ఓకేనా? సబ్జెక్టులు అప్పుడు చెప్పినాము. ఇప్పుడు అలవాట్లు ఏవి చేసుకోవద్దండి, ఎక్కువ అలవాట్లకు బానిసలు కావద్దండి, ఓకేనా? దానివల్ల ఫ్యామిలీలు దెబ్బతింటాయి, మీ పిల్లలు దెబ్బతింటారు, ఓకేనా? వాళ్ళు మా నాన్న ఇట్లా మా అమ్మ ఇట్లా ఎప్పుడు కొట్టాడుతుంటారని వాళ్ళ మానసిక స్థాయి తగ్గిపోతుంది అనమాట. ఫస్ట్ బ్యాచ్ అంటే కదా మన ఉద్యోగంలో గెట్ టుగెదర్ చేస్తే ఫస్ట్. అవును సార్. సో 3 పూలు 6 కాయలుగా ఇది వర్ధిల్లాలని మరింతగా కొనసాగాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా మారుతి సార్ నుంచి అందరికీ ఇటువైపు మన పాండు సార్కి, కరుణా మేడం గారికి, తర్వాత అందరికి మిగతాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా అశ్వర్త సార్, ఎక్కువ రమేష్ ఉన్నారు కదా కాబట్టి మారుతీలు అందరూ కీపుడు సార్. దీని గురించి మ్యాథ్స్ సార్ చెప్తాడు. అందరూ కీపుడుగా వర్ణించండి సార్. ఇంకా ఎవరినైనా గుర్తు చేసుకోమన్నారంట మీ ఫ్రెండ్స్ చెప్పారు మన ముందు వాళ్ళని. ఇందాక మీరు చెప్పిన మాటల్లో అశ్వత్ నారాయణ సార్ గారు ఈనాటి స్కూల్ ఆపద్ బాంధవుడు సార్. మీరు ఆనాటి మహానుభావులు, ఆనాటి నాయకులు సార్. ఆ సోషల్లో సబ్జెక్ట్ చెప్తూ మా పిల్లలకు నాయకత్వ లక్షణాలు కూడా నేర్పించినారు సార్. ఈరోజు ఈ నాయకులుగా ఉండి వీళ్ళందరూ కూడా సార్ ఈ బ్యాచ్లో చాలా మంది నాయకులు ఉన్నారు. ఈ గెట్ టుగెదర్ పార్టీ ఇంత సక్సెస్ కావడానికి కారణం మీరు నేర్పిన విద్య, దాంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసినారు సార్. అలాగే డాన్ సినిమాలో లారెన్స్ రాఘవ మాదిరి మీరు, పాండు సార్ నాగార్జున మాదిరి ఏమంటే కొంచెం ఇటువైపు అటువైపు మళ్ళీ సార్. మీరు నాగార్జున కావాల్సింది, మీరు లారెన్స్ రాఘవ అయినారు. సారు రాఘవ కావాల్సింది నాగార్జున అయినాడు. కొంచెం డిఫరెన్స్ సార్. దాంతో పాటు నిజు సినిమా ఎంత హిట్ అయిందో ఈ రోజును కూడా ఈ స్కూల్ అట్లే అభివృద్ధి చెందుతూ పోతుంది సార్. నిజంగా సార్ మీరు చెప్పిన మాటల్లో కానీ, పిల్లలు గత నెల నుంచి మీ గురించి అనుకుంటున్న మాటల్లో, మీరు నేర్పిన విద్య, మీరు ఆడించిన ఆటలు, మీరు ఒక కుటుంబంలో వ్యక్తిగా కలిసిపోయిన సందర్భాలన్నీ తలుచుకుంటుంటే నిజంగా మీరు చెప్పినప్పుడు మాటలు విని క్లాస్ కొట్టకుండా పూర్వకాలానికి వెళ్ళినారు సార్ విద్యార్థులంతా. నేను వాళ్ళు ఫేస్ చూస్తుంటే అలానే అనిపించింది. కాబట్టి చాలా చక్కగా మాట్లాడినారు సార్, చాలా చక్కగా గుర్తు చేసుకున్నారు. చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. నెక్స్ట్ రఘు సారు ఎప్పుడైనా కానీ ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు నుంచి కూడా మరి మిత్రుడు రాఘుప్రసాద్, తర్వాత వాలంటీర్ మిత్రులు, వాలంటీర్ అందరూ కూడా ఎందుకంటే అందరూ ఒకటే ఎక్కువ తెలుసు. ఆ రోజు వాలంటీరు, టీచరు అనే పేరు ఎప్పుడు కూడా నేనైతే చూపించరా. కారణం ఏమంటే వాళ్ళు ముందు నుంచి ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళతో అనుభవం చాలా గొప్పది. అందుకని ఉండేటువంటి వేదిక ఉండేటువంటి రఘుస్వామి, నాగభూషణ సారు, చంద్ర, రమస్వామి, నాగరాజు, మరి విష్ణు అందరూ కూడా ఆ రోజుల్లో ఉంటాం కాబట్టి ఎంత సంతోషం కలిసింది. మరి ప్రస్తుతానికి వస్తే ఇంకా ఈ సమావేశాన్ని ముఖ్యంగా గెట్ టుగెదర్ని ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత చక్కటి ఏమంటారు, ఇంత చక్కటి ఈ డెకరేషన్తో మరి ఇంత ఆహ్లాదంగా అందరూ అబ్బురపరిచే విధంగా ఏర్పాటు చేయాలంటే ముఖ్యంగా ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఏదైనా ఒక వర్క్ మనం తలపరిచినటువంటి ఒక వర్క్ అది సక్సెస్ కావాలంటే అయినా డెఫినెట్గా అక్కడ కొంతమంది ముందు ఉంటారు. అంటే మనం ఉండమని కాదు, అక్కడ
ఆ వెనకలు ఉండే వాళ్ళు ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా ఆ ముందుండే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఆ కలెక్టివ్ వర్క్ ముందుకెళ్తుంది. అది మళ్ళీ చివరిగా ఫైనల్గా ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ బయటకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క వర్క్ని, ఈ యొక్క యాక్టివిటీని ఎంత బాగా తీసుకున్నట్టు ఆ యొక్క మిత్రులు, మన స్టూడెంట్స్ రమేష్ కావచ్చు, మరి మారుతి కావచ్చు, ఇప్పుడు ఎర్స్వామి ఎవరో మనకి తెలియదు సారేగా ఎర్స్వామి కావచ్చు, మరి అందరూ కావచ్చు, మరి కార్తీక్ ఎవరైతే దీనికి ముందుండి ధనంజయ, రమేష్ అందరూ కూడా. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత పంచుకుంటారు. మరి ఆ పంచుకోవడంలో ఉండేటువంటి ఆనందం కానీ, ఆ యొక్క హ్యాపీనెస్ కానీ, మీరు పనిచేటువంటి శ్రమ తెలుస్తుంది. ఇక్కడ ఈ డెకరేషన్ కానీ, మరి మన మిత్రులు రాము చెప్పినట్టు నాకు ఇది రెండోది. అండ్ ఈ గెట్ టుగెదర్ అట్లాంటివి ఇంతకుముందు ఒకటి చేసినారు. ఆ రోజు అక్కడి నుంచి దండేసుకుంటూ వస్తున్నారు, ఈ దండేసుకుంటూ వస్తున్నారు. స్వామి నాకు అర్థం కాలేదు. దండేసినారు, ఈడికి వచ్చి చాలా కట్టినారు. ఒరే బాబు అంత పెద్దలు అయినా అన్నట్టు అనిపించింది. మరి ఈ పద్ధతి మళ్ళీ కూడా పూలు వేస్తారంటే కొంచెం ఎక్కడ అంటే నిజంగా అత్యద్భుతమైనటువంటి సన్నివేశం అది చెప్పడానికి లేదు. అది ప్రత్యక్షంగా చూడేసరికి అది ఆనందం ఏంటంటే అంత ఆనందమైంది. ఆ సిచ్యువేషన్ లో ఎవరున్నా కూడా అనుకుంటున్నా నేనేనా పనిచేసింది ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో. నేనే ఈ పిల్లలు పాఠం చెప్పినావా, నేను పిల్లలు చూస్తే తప్పుకుంటారు అయినారు, మరి నువ్వే చెప్పినావు అంటే నాకు ఫైనల్ కాదు. పిల్లలు నా గురించి ఎప్పుడు ఒకటే కామెంట్ చేస్తుంటారు, బాగా కొట్టేవాడు సార్ అంటే కొడతాను. నిజంగా కొట్టినానేమో అంటే మంచిగా నాకు తెలిసి కొట్టిద్దా. అది చెప్పిన వల్ల కనిగుంటాయి. ఇలా దానికి సంబంధించిన సఫరెన్స్ కూడా ఉంటారు అనుకుంటా. కొట్టడం అంటే అట్లా ఇట్లా కాదు సార్, కుర్చీలు ఇరిగిపోయినాయి అప్పట్లో, ఎమకలు కూడా ఇరిగినాయి, ఎల్లో ఉన్నాయి ఎమకలు కూడా ఇరిగినాయి. కాదా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. అదే అందుకే చీరలు గిఫ్ట్ ఇచ్చినారు. ఆ రోజు చీరలు ఇరిగిపోయినాయి, ఈరోజు చీరలు గిఫ్ట్ ఇచ్చి చీరల మీద కూర్చోబెట్టి సన్మానం చేయాలని చేస్తున్నారు. ముందే ఉన్నారు పాపం. అవన్నీ నేను చూడంగానే అది అనుకుంటాను సార్, అది ఎట్లా జరిగిందంటే ఒక పిల్లోడిని కానీ ఒక పాపని కానీ దండించేటువంటి విషయం అది ఆ టీచర్కి ఎట్లా ఉంటుందంటే అక్కడ మనం చెప్తున్నప్పుడు ఆ పాప లేదా స్టూడెంట్ అంతటితో నేర్చుకోవాలా. ఆ నేర్చుకునే దానివల్ల వాళ్ళు అర్థం పొందాలా. అంతేగాని ఏ టీచర్కే కానీ ఏ ఉపాధ్యాయునికి కానీ వాళ్ళని బాధ పెట్టాలను లేదంటే వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టాలను అది ఏ కొట్టాలి ఉండదు. అది మీకు తర్వాత అర్థమవుతుంది, అప్పుడు అర్థం కాదు. ఆ రోజు బాధపడినారేమో కానీ ఈ రోజు ఇంగ్లీష్ నేర్పించినాడు మా సారు అనే సంతోషపడినారు. ఆ రోజు అప్పుడు ఇబ్బంది పడుతుంటారేమో, పడినా కూడా మేమైతే దాంట్లో అనుకునేది కాబట్టి ఏంటంటే దానివల్ల మా లక్ష్యం నేర్చుకోవాలా, మరి దాని కూడా ఉపయోగపడాలని అనుకుంటాం. కాబట్టి దాని గురించి మాట్లాడే అవసరం లేదు. మరి నేను ఈ యొక్క స్కూల్కి 2005 డిసెంబర్లో వచ్చాను. అందుకు ఏదో ప్రైమరీ స్కూల్లో పనిచేసేవాడిని. దానికి కారణము మన మిత్రుడు రాఘుప్రసాద్. మీకు తెలియని విషయం ఏమంటే నేను రాఘుప్రసాద్ ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, క్లాస్మేట్స్. మీరు ఎట్లా క్లాస్మేట్స్ 10th క్లాస్లో అదేవిధంగా మేము చిత్రకూటలో బీఈడీ చేసాం. ఇద్దరు కలిసి 1 year బీఈడీలో ఉన్నాము. ఆ బీఈడీ తర్వాత కళాగోచరికి వెళ్ళాము. మరి నాకు ఒక అవకాశం రావడంతో మరి మిత్రుడు ఉన్నాడు అని చెప్పేసి ఈ స్కూల్ చూస్ చేసుకున్నాను. ఈ జెడ్పీహెచ్ఎస్ జెడ్పీహెచ్ఎస్ కాదనుకుంటా, నేను వచ్చేటప్పటికి జెడ్పీహెచ్ఎస్ అయింది, అప్గ్రేడ్ అయింది. అప్పటికే అప్గ్రేడ్ అయ్యింది. 8th క్లాస్ 9th క్లాస్ 10th నడుస్తాను అనుకుంటా. సో వచ్చాను, మరి వచ్చి జాయిన్ అయ్యాను. అప్పుడు కేవలం రఘు ఒకటే ఉన్నాడు. తర్వాత వాలంటీర్స్ ఉన్నాడు, నరస్వామి, నాగరాజు అంతా ఉన్నారు. ఓకే, చూడడానికి ఇంకా సో గుడ్, అక్కడ బాగానే ఉండింది. అక్కడ ఉండేవాళ్ళము, పాత బిల్డింగ్లో ఉండేవాళ్ళము. పాత బిల్డింగ్ సో కంజెస్టెడ్, కొంచెం రూమ్స్ అన్ని కంజెస్టెడ్గా అక్కడ ఉండేటివి. మరి ముందుగా మనం విషయము ఇక్కడ ఈ ఊరికి సంబంధించి, ఈ పాఠశాలకు సంబంధించి, ఈ గ్రామానికి సంబంధించి విద్య అనేది ఏదైనా అందరిలో అంతో ఎంతో అది మనం నిధులలోకి వచ్చింది, ముందుకు పోతున్నామంటే కన్నా ఇది జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ సుబ్బరావు సార్ గారు. కానీ కొన్ని వరుస చప్పట్లతో అభినందించాల్సింది. ఎందుకంటే అట్లాంటి వ్యక్తులు ఇప్పటికీ దాదాపుగా 16 సంవత్సరాలు పిల్లలకి ఏదైనా చెప్దాము అంత తాపత్రయం. అంటే ఏంటి, వాళ్ళ పిల్లలేమో అన్నట్టుగా నా పిల్లలకి నేనెంతైతే బాగుపడాలని చెప్పుకుంటామో మన పిల్లలకి అట్లా అనుకుంటాము. అట్లా ఆ సారు తపన ఆయన తాపత్రయం చూస్తే 7th క్లాస్ పిల్లలకి చిన్నపిల్లలు మీరు ఉంటారు, పిల్లల్ని నైట్ టైం లేపించి అప్పుడు చదివించి మళ్ళీ ఇది బండి కట్టుకుని పోయి ఆటోల్లో వెలుగుపుకి ఎగ్జామ్ రాసేపోవాలి. అప్పుడు మీ 10th కూడా అక్కడ రాసాను అనుకుంటారు. 7th అక్కడ, 10th క్లాస్ ఎక్కడ రాశారు, 10th తెలుగు పరాశారు. అవును. సో మరి అంత ఆటోలో వెళ్ళారు, ఎత్తుల బండి, మళ్ళీ వచ్చేసి ఆటో అప్గ్రేడ్ అయినారు. సార్ అప్గ్రేడ్ చేశారు బాగుంది. సో ఈ యొక్క క్రెడిట్ మాత్రం సుబ్బరాజ్ సార్కే చెందుతుంది. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ ప్రశాంతంగా కోరుకుంటున్నాను. తర్వాత 2005 వచ్చిన తర్వాత మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా 2005 కొద్ది రోజుల్లో కళ్యాణ తప్పని చేశాం.
అప్పుడు నాకు ఏమైతుంటే సరే ఎందుకు మనం రోజు తిరగాలి బస్సుల్లో ఒకసారి ఒకటి రాదు తల్లపని ఎందుకని నేను రఘు సార్ ఇద్దరు ఏదో చూసుకుందాం అనుకున్నాం. మరి ఊర్లో వాళ్ళ యొక్క తోడ్పాటు వాళ్ళ సహకారము ముఖ్యంగా వాలంటీర్స్ చెప్పాలంటే వాలంటీర్ల పాత్ర చాలా గొప్పది ఈ విషయంలో. ఇట్లాంటి పిల్లలు ఇట్లాంటి టీచర్స్ మీకు దొరకడము ఆ టైంలో చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇది నాది అనుకునేటువంటి తత్వం అందరికీ రాదు. అది వాళ్ళు మన ఊరు మన పిల్లలు మన స్కూలు అని అనుకున్నారు కాబట్టి ఆ విధంగా ఉండాలి. మళ్ళీ వాళ్ళ సహకారంతో ఆ రోజు మేము ఇక్కడే నేను రఘు సార్ ఇద్దరు వీళ్ళను తీసుకున్నాం. అట్లా ఒక 6 నెలలు అయిపోయింది. మరి స్కూల్ అయిపోతుంది 10 నుంచి 4 ఏమో అయిపోతుంది. అప్పటి నుంచి ఏం చేయాలో పెద్దగా సరే ఏం టైం ఎందుకు వేస్ట్ చేయాలని పిల్లలు ఎవరు అడిగితే ట్యూషన్ స్టార్ట్ చేశాను. నాకు ఇంకా అత్యద్భుతమైనటువంటి అనుబంధం ఏంటంటే ట్యూషన్. జనరల్గా నిరసన చేసాము వేరే కదా, కానీ అక్కడే ఉండి అదే ఊళ్ళో ఉండి పిల్లలకి ట్యూషన్ స్టార్ట్ చేయడం అంటే కొంచెం చూద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసాము. అది నిజంగా అంటే ఇట్ హాస్ గివెన్ మీ బండల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది చెప్పాలంటే. దట్ వాస్ రియల్లీ ఫెంటాస్టిక్ ఆస్పెక్ట్ అండి. ఎందుకంటే పాపము పిల్లలు ఈయన పొద్దున్న కొద్దిసేపు ట్యూషన్ ఇంటికి వచ్చి మళ్ళీ 4 గంటలకే 4 వరకు పిల్లలతో వచ్చేవాళ్ళు. నేను ఆల్మోస్ట్ పిల్లల మధ్యలోనే గడిపిన ఆ 3 years పిల్లల మధ్యలోనే గడిపిన. ఇంకా దానికంటే మించి తిరిగి ఏమంటే ఇక ఆ బ్యాచ్లో ఆ 10th క్లాస్ బ్యాచ్లో ఏమి పాఠాలు చెప్పాను మీకే తెలుసు, మరి చెప్పనక్కర్లేదు. మరి దానికి అవుట్పుట్ దాదాపుగా ఈ యొక్క స్కూల్ చరిత్రలోనే ఈ జెడ్పీహెచ్ఎస్ విజయగూడ చరిత్రలోనే 500 క్రాస్ కావడం అనేది నాకు తెలిసి అప్పుడే తెలియదు. దాని కారణం మౌనిక అనుకుంటా, ఈ మౌనిక ఒక మిగతా పిల్లలు ఎవరు వచ్చాను అనుకుంటా. 500 వచ్చాయమ్మా, 503. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఆ యొక్క హ్యాపీనెస్ ఇప్పటికే ఉండిపోయింది. ఏమంటే అది ఒక హాల్ మార్క్. మనం ఏమంటాము బాగా జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక స్పెసిఫిక్గా ఒక ఇన్సిడెంట్ జరిగితే నిలబడిపోతుంది ఒక మైల్ స్టోన్ లాగా. అట్లా ఆ బ్యాచ్లో నేను అనుకున్నది రఘు అనుకున్నది ఏమంటే ఇక్కడ ఉన్నందుకు ఏదో తిరుగుతూ ఉంటే జరుగుతూ అది అసలు సార్ ఫస్ట్ టైం ఆ బ్యాచ్లో 503 రావడం అనేది దట్ వాజ్ ది ఫస్ట్ టైం అనమాట. సో అది కూడా చాలా హ్యాపీ థింగ్. మరి ట్యూషన్లో అయితే పిల్లలు పాత్ర అన్నిటికీ చేదో రాలంటే పిల్లలు రాలేదు ఈరోజు. పాపైతే ఆల్మోస్ట్ ఏముందా ఫ్లెక్సిబుల్ చిన్న ఇద్దరున్నారా? అవును, జస్ట్ ఎవర్ కిడ్స్ ఇన్ దోస్ డేస్. అసలు చిన్న పిల్లల్లాగా ఇప్పుడు వచ్చాము. మరి ఈ యొక్క ట్యూషన్ పిల్లలు ఎంతో ఇంటిమేట్గా పిల్లలు ఎత్తుకొని ఆడించడము, అడిగి ఎత్తుకెళ్ళడము, ఏదైనా ఊర్లో జరిగే ఫంక్షన్స్ కానీ అది కానీ చాలా ఇంటిమేట్గా ఉండేది. నేను ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది, నేను దాదాపుగా ఒక 5-6 స్టేషన్లో పనిచేశాను. 5-6 ప్లేసెస్లో వర్క్ చేశాను. ఆ వర్క్ చేసినటువంటి అన్ని ప్లేసుల్లో కూడా నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ దిస్ ఇస్ ది బెస్ట్ ప్లేస్. ఇక్కడ వర్క్ చేసి 3 years 4 years వర్క్ చేశామంటే మరి ఆ 3-4 yearsలోనే ఐ హావ్ గాట్ సక్సెస్ ఆఫ్ ఏమంటాము స్ట్రాంగ్ బాండింగ్ విత్ ది స్కూల్ యాజ్ వెల్ యాజ్ విత్ ది పీపుల్ ఆఫ్ చేసుకుంటా. ఎందుకంటే అది మర్చిపోలేదు. మనం ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చాను, కానీ అంత ఆ కన్వీనియన్స్ కానీ ఆ పొసెసివ్నెస్ కానీ అలా కనపడలే. అది వాళ్ళ తప్పు కాదులే, అందరూ అట్టే ఉండాలనుకోవడం కూడా అది అంత కరెక్ట్ కాదేమో. అయితే ఇప్పుడే పిల్లలు మాత్రము చాలా చాలా హ్యాపీగా. మరి ఇంకోటి చెప్పేటప్పుడు నాకు తెలిసి నాకు మొదటి గుర్తొస్తుంది, పడింటాయి డెఫినెట్ పడింటాయి. ఆ పండినప్పుడు కూడా నేను కూడా అనుకున్నాను ఏమో ఉంటే కొడతారేమో అనుకునేది, కానీ కొంచెం నాకే తెలుసు పర్ఫెక్ట్ తెలుసు. ఇప్పుడైనా కూడా కొడతా కాబట్టి చిన్న పిల్లలు. ఇంకోటి ఇప్పుడు నేను వర్క్ చేసిన నేర్చుకుంటే చిన్న 20 పిల్లలు ఉంటారు, అంతా కూడా ఊరి నుంచి 5 ఉంటారు. చిన్న అట్లాంటి పిల్లలు ఉంటాయి. అంటే అందుకే ఉంటారు. వాళ్ళు ఏం కొడతాం కాబట్టి చిన్న స్కూలు. అప్పుడు మిమ్మల్ని కొట్టాలని కాదు, అది మేము కొట్టాలని కాదు. సో ఆ విధంగా జరిగిపోయింది. సో దట్ వాజ్ సెట్ టు బి నైస్ పీరియడ్ ఇన్ మై లైఫ్. తర్వాత అక్కడి నుంచి ముందు కావుతా మరి రఘు చెప్పినట్లు ఈ ఊళ్ళో ఉండే వాళ్ళతో బాండింగ్ అయితేనేమి, ఇది సోషల్గా చెప్పాలంటే మరి ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళు మనకి ముఖ్యంగా ఈ బిల్డింగ్ కట్టించినటువంటి దేవ వాళ్ళ ఫాదర్ కానీ, సుబ్రహ్మ సార్ కానీ, చంద్ర కానీ, శ్రీనాథ్ అందరూ కూడా మన వాళ్ళ ఫాదర్ కానీ అందరూ చాలా చాలా హ్యాపీగా ఏ విషయమైనా కానీ పంచుకునేటట్టుగా ఉండేది. అంటే మనం వేరే వాళ్ళతో కాదు, మన వాళ్ళతోనే ఉన్నాము, మన పేరెంట్స్తోనే ఉన్నామేమో అన్నట్టుగా చాలా హ్యాపీగా గడిపిన టైం అంతా కూడా. ఆ 3 years పీరియడ్ అనేది ఒకసారి వెనక్కి చూసుకుంటే ఎట్లా అయిపోయిందో అర్థం కాదు, అంత హ్యాపీగా గడిపింది. ఈరోజు మనం చూస్తుంటే కూడా ఎంతో అయింది అన్నట్టుగా లేదు, కానీ ఇప్పుడు కూడా అయిపోయింది ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే అంత హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. రఘు చెప్పినట్టు మంచిగా లీడ్ చేస్తున్నాం అనుకుంటున్నాను లైఫ్ అంతా కూడా. ఓకే, ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు 2009లో అయిపోయింది, 2009లో మీద అయిపోయింది, నాకు కూడా అయిపోయింది, నేను జరిగిపోయింది. సో అప్పుడు 15-16 years
16 years పీరియడ్ అనేది దాదాపుగా కొంచెం ఎక్కువ పీరియడే చెప్పాలంటే సెటిల్మెంట్లు వచ్చింటే ఉద్యోగపరంగా కానీ మనము ఉద్యోగం అనేది నాట్ ఓన్లీ క్రైటీరియా, ఉద్యోగం అనేది కాదు, ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ గెటింగ్ ది జాబ్, అది మాత్రమే కాదు, మనం ఏ రకంగా ముందుకు పోవాలనే కూడా ఇట్ బికమ్స్ వన్ కైండ్ ఆఫ్ మెరూన్ ఫర్ వన్ పాస్పోర్ట్ ఫర్. కాబట్టి అట్లా ముందు ఏదో ఒక అవకాశం ఏర్పడి ఉంటుంది. అందులో భాగంగానే అందరూ కూడా చూస్తాను, పేరు చూస్తాను తెలుసుకుంటుంది. ప్లేసెస్ అయితే అందరూ కూర్చున్నాయి, కానీ పేర్లు వాళ్ళ పేరు వీళ్ళకి అదేదో చెప్పినట్టు వాళ్ళ వీళ్ళకి అన్నట్టు ఒక పేర్లు అయితే కరెక్ట్ వీళ్ళే అందుకే పుట్టినట్టు చాలా మంది పేరు. సో కారణం ఏమి, నాకు ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని నేను హ్యాపీగా గడిపి వెళ్దామని అందరినీ కలిపారు చూడు, అది చాలా మంచి కారణం. అది అందులో ఆడపిల్లలకు అందరూ ఒక ఇద్దరు ఏమో మిస్ అయినట్టున్నారు, కానీ అందరూ ఈరోజు చాలా బాగా కలిశారు. ఇది చాలా సంతోషం అందరికీ. ఎందుకంటే మాటలు ఈరోజు ఎందుకు చెప్పినా సార్ వాళ్ళు ఏం మళ్ళీ క్లాస్ రూమ్ తీసుకుంటున్నారా అనుకోవడం కాదు, కానీ ఈరోజు మీరు అనుకున్నది తెలుసుకొని వెళ్ళడానికి మంచి అవకాశం. మీరు ఆ రోజు చెడు మంచి అన్ని చూసింటారు, అవన్నీ జ్ఞాపకాలు ఈరోజు గుర్తు చేసుకోవడానికి ఈరోజు కలిశారు మీరు. కాబట్టి ఈ ఇంతటితో నా అవకాశాన్ని ముగిస్తూ వేరే సార్ వాళ్ళకి మీకు ఇస్తున్నాను. గారికి పేరు పేరున విద్యార్థులకి నా శుభాకాంక్షలు. మరియు ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. చెప్పడానికి ఏమీ లేదు, కానీ సార్ గారు అన్నీ చెప్పేశారు. ఇందులో నేను మీరు అందరూ ఉండాలి. ఇంతటితో ముగిస్తున్నా. అందరూ ఈరోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. నిజంగా సార్ వాళ్ళు పాత జ్ఞాపకాలని చెప్తుంటే నెమరేస్తున్నట్టే మేము కూడా ఆ టైంకి వెళ్ళిపోయినాం. 2005 నుంచి మాకు అనుబంధం ఉంది స్కూల్తో. అక్కడ ఆ స్కూల్ నుంచి కూడా మీరు కూడా నా దగ్గర ఉన్నారు, ఇక్కడ వచ్చాను. మీరు 10th క్లాస్ అప్పుడు నేను ఎక్కువ ఉండొచ్చు. నా కేసు చంద్ర భర్తీ చేసినా అనుకుంటా. సో మొత్తం పైన ఇలాంటి ఆలోచన రావడము, మీరు అందరూ కలిసి చేసినారా, ఒక్కడి ముందు తీసుకెళ్ళినారా మాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఈ టోటల్ మీద మొత్తానికైతే అందరూ బాగా ఎక్కడి నుంచి దూరం, అమ్మాయిలు కూడా దూర ప్రదేశాలు ఉండడం వల్ల భర్తలు ఒప్పుకోవాలా, అత్తగారు ఒప్పుకోవాలా, వాళ్ళందరినీ ఒప్పించి ఇక్కడ రావడానికి కూడా చాలా కష్టపడి ఉంటారు. ఇది 6వ తేదీలో జరగాల్సింది, మనం 9 అనుకున్నారు, మళ్ళీ 10కి వచ్చింది. రమేష్ చాలా కష్టపడినాడు. నా దగ్గర ప్రతిసారి వచ్చి ఎట్లా చేయాలా ఏం చేయాలని చెప్పేసి అన్నీ అడుగుతున్నాడు. నాకు తెలిసిన సలహాలు నేను కూడా ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేశాను నా స్కూల్లో. 20 years మాది 97 బ్యాచ్ చేసాము. 15 years చేసాము. మేము కూడా టీచర్స్ ఇలా పిలిపించి, అంటే ఇంత గ్రాండ్గా మాకు అంటే పూల చెల్లి ఆహ్వానం అయితే చేయలేదు, వాళ్ళని పిలిపించినాము, వాళ్ళు కూడా సన్మానం చేసినాము. రమేష్ ఇంకా వేరే చెప్పా, అక్కడ నుంచి పూలు వరిసేసి టీచర్స్ అందరినీ తీసుకొని పూలు వెళ్ళుకుంటూ ఒకరినొకరైనా టైం పడుతుంది, వద్దు రమేష్, రెడ్ కార్పెట్ వేయండి అని చెప్పేసి నేను కొన్ని నాకు తెలిసిన సలహాలు ఇచ్చాను, కొన్ని చేశారు, అద్భుతంగా అయితే చేశారు. ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అని చెప్పేసి ఇందాక అన్నారు. ఎవరైనా కానీ ఫస్ట్ మీరు ఇక్కడ చేశారు. ఇంతకుముందు బ్యాచ్ మీకంటే ముందు ఇంకా 4 బ్యాచ్లు పోయినాయి, కానీ ఎవరు ఆలోచన రాలే. మీరు కలవాలి, ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ ఒకసారి పాత జ్ఞాపకాలను మెమరీస్ అని చెప్పేసి మీరు అంతా కలిసినారు. చూడండి, మీకందరికీ హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేయడం చాలా కష్టమైన కూడా అది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటారు, చాలా వరకు బుద్ధగుంట్లో ఉన్నారు కొంతమంది, ఇంకా అమ్మాయిలు అయితే వేరే ఊర్లో అందరూ ఉన్నారు. ఎవరో కళావతి మాత్రం ఈ ఊర్లో కనిపిస్తుంటారు లేదా? మమత కనిపిస్తుంటారు. అవును, అమ్మాయి కొద్దిగా బాగా కనిపిస్తుంది కాబట్టి కనిపిస్తుంది. ఓకే, పాత విషయాలు అయితే నెమరేసుకునేకి చాలాసార్లు రఘు సార్ చెప్పాడు, పాండు సారు సుబ్రాజ్ సార్ని మరిపించేవాడు మీరు ఉండింటే. ఆయన ఎందుకంటే ప్రొఫెషనల్గా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళిపోయిన మనూరు విడిచిపోవాలని ఆయనకి ఇష్టం లేదు యాక్చువల్గా. రఘు సార్ అయితే పోయినాడు, కానీ పాండు సార్ పోలే, అయిపోయినా కూడా ఇక్కడే ఉన్నాడు కొన్నాళ్ళు. అంటే ఆయనకి తీరులాగా లేము, పక్క అంటే వాళ్ళ తోటి టీచర్స్గానే మమ్మల్ని చూశారు. అన్నిట్లోనే మాకు సార్ వాళ్ళు
ఏదైనా అంటే ప్రిఫరెన్స్ ఏదైనా కానివ్వండి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు. స్కూల్లో సబ్జెక్ట్ విషయానికి వస్తే మేము కూడా అప్పుడు వాలంటీర్ ఉన్నప్పుడు కూడా కొట్టిన కొంతమంది పిల్లల్ని కొట్టినప్పుడు ఇప్పటికీ తెలుసుకుంటుంటారు. ఒకసారి అయితే మా ఇంటికి గొడవకు వచ్చారు, నువ్వు గవర్నమెంట్ అలాంటిది చదువుకోవాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి, మీరు చదవాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి కొట్టింటాము. ఒకవేళ మీరు ఎవరైనా ఆ రోజుకి వీడు కూడా కొట్టినాడు అనుకుంటే ఈరోజు దానికి అప్పాలకి చెప్తాను, ఇబ్బంది లేదు. లేదు అంటే అవన్నీ అప్పుడు అవసరము, ఇప్పుడు తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు కొట్టరు కదా, పిల్లలు ఎవరు కొట్టరు. ఇప్పుడు కొడతారు ఎవరైనా పిల్లల్ని, సార్ అనే పాండు సార్ చిన్నపిల్లల్ని ఎత్తి కొడతారని, అప్పుడు చిన్నపిల్లల్ని కొట్టారు. ఎందుకంటే మీరు చదువుకోవాలని. సో టీచర్స్ అందరినీ మళ్ళీ అందరినీ కలపాలి అనే ఆలోచన వచ్చిందండి, అది గ్రేట్. సార్లు కూడా వీళ్ళు చూసుకొని రావడము, తర్వాత ఈ ఎస్ఎస్ఆర్ వాళ్ళతో కూడా కొద్దిగా మమేకంగా ఉన్నాను. అంటే వీళ్ళు పోయిన తర్వాత కూడా ఈ స్కూల్ ఏం నేను వదలలే, కొన్ని ఏదన్నా డొనేషన్స్ ఇవ్వడం అలాంటివి చేశాను, కొన్ని కార్యక్రమాలు చేశాను నేను. కరోనా టైంలో శానిటైజర్స్, పేస్ట్లు చాలా వరకు నేను ఇచ్చాను. తర్వాత ఆ పేస్ట్ ఏం నచ్చింది సార్, అశోక్ సార్ ప్రతిసారి పేస్ట్ కావాలని చెప్పి తెప్పించుకునేవాడు, పిల్లలు ఇంటికి పంపించి తెప్పించుకునేవాడు. మేము కూడా కొన్ని విషయాల్లో అంటే ఆయన చాలా కష్టపడినాడు, కొన్ని విషయాల్లో మేము కూడా చేదోడు అంటే కొన్ని లోకల్గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు హెల్పింగ్స్ ఉంది. సో ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఈ స్కూల్లో కొత్త వాతావరణము, చాలా మెమరీస్ ఉన్నాయి మాకైతే. లోకల్ ఎమ్మెల్యేలు ఉండాల్సిందే. లోకల్ చూసినారు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీ పేర్లు గుర్తుపోయిండొచ్చు మాకు, ఎందుకంటే ఇదే విలేజ్ కాబట్టి మీరు మాతో అంతే మమేకంగా ఉన్నారు. వరుసతో పిలుచుకుంటున్నాము, అన్న మామో ఏదో సంథింగ్, వీళ్ళని అలా పిలవలేదు ఎందుకంటే మనము ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి. సో అది ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు ఎవరైతే కన్వీనర్లు అంటే ఒకరిద్దరని కాదు, మొత్తం అందరూ కలిసి చేశారు, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఇది మళ్ళీ మాకు ఒకసారి మా వాలంటీర్లని తర్వాత ఈ టీచర్లందరినీ కలిపినందుకు కలిసి మేము మళ్ళీ పాత జ్ఞాపకాలను ఒకసారి మేము కూడా మెమరీస్ని నెమరేసుకుంటున్నాము. సో వెరీ హ్యాపీగా ఉంది ఈరోజు రావడం. ఇది యాక్చువల్గా రమేష్ని నేను ప్రసాద్ కలిసిన వాళ్ళని అడుగుతున్నాను, నాకు తెలిసి ఒక 10-15 రోజులు అయింది. ఆ రోజు నుంచి రమేష్తో ఫాలోఅప్ చేస్తాను, ఎప్పుడు ఏం కదా అనేసి. సార్ వాళ్ళతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నాము. అంటే ఈగా చేశారు, నేను చేశాను, నాకంటే బాగా చేశారు మీరు. రమేష్ ఎవరెవరైతే చేశారో మీరు బాగా చేశారు, అందరూ చేశారు. అంటే అందరూ చేసిన అంతా జరిగింది, బాగా కష్టపడినారు. అంటే ఈ కేశవ ఇక్కడ కేశవ ఈ ప్రోగ్రామ్కి కేశవకి ఇచ్చింటే బాగుంది యాంకరింగ్, ఇంకా హ్యాపీగా నవ్వులు పువ్వులు ఉండేవి. ఇప్పుడు కానీ ఇస్తాం సార్, ఇప్పటి నుంచి కానీ స్టార్ట్ చేయొచ్చు, ఇప్పుడు కానీ ఇస్తాం. అంటే దీనికి ఒక ఆథరైజేషన్ కాబట్టి నేను పిలిచినాము, లేదంటే మా కేసులో చేస్తుంది. ఇప్పుడు కానీ ఇస్తాం సార్, ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా సభకు అధ్యక్షత వహించిన హెచ్ఎం సార్కి, తర్వాత ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా గెట్ టుగెదర్ ప్రోగ్రాంకి చేసిన విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రాము ఫస్ట్ మీరే స్టార్ట్ చేస్తారు విజయకుంట, చాలా హ్యాపీ. వాస్తవానికి మీ బ్యాచ్కి అయితే నేను టీచ్ చేయలేదు, కాకపోతే ఇంటెస్ట్ వచ్చినా చాలా హ్యాపీ. ఆ తర్వాత గెట్ టుగెదర్ అంటే ఏం, అసలు గెట్ టుగెదర్ అంటే ఏం చేసుకుంటాం? ఒకే రకమైన ఆప్యాయతలు కానీ అనుభూతులు ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ కావచ్చు, చదువుకున్నలు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరన్నా కానీ చాలా కాలం తర్వాత ఒక ప్రదేశంలో కలుసుకొని వాళ్ళు ఒకప్పటి టీచర్స్ జ్ఞాపకాలను నెమరు వేసుకునేది గెట్ టుగెదర్. ఓకేనా? అలా ఇలా చేసుకున్న కాబట్టి అందరూ హ్యాపీ. ఇంతకుముందు సరళంతో చెప్పారు గెట్ టుగెదర్ అంటే మీతో ఉన్న అనుభవం మాకు తక్కువ వ్యవస్థ మీకు ఆ బ్యాచ్తో అయితే మాకు అనుభవం ఎక్కువ. వాళ్ళు చెప్పారు సరళంతా కూడా ఆ విషయాలు పాటించండి. కాకపోతే ఈ విషయంలో నేను చెప్తున్నా, గెట్ టుగెదర్ దాంట్లో మనకి ఆస్తిపాస్తులు ఉన్నా, ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా కూడా సమాజంలో గౌరవంగా బతకడం నేర్చుకోవాలంటే ఫస్ట్ ప్రజలను గౌరవించాలా, తర్వాత మంచి వ్యక్తిత్వం అలవర్చుకోవాలి. అవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా సమాజంలో గౌరవించబడతాయి, ఎప్పుడైనా బతకగలరు. నాకు 50 ఉండాలి, దాదాపు ఒక 12 మంది ఉన్నాం, 2002 బ్యాచ్. 20 మందితో ఈసారి కలుస్తాం.
ఎవరి మంత్ ఇప్పుడు 20 ఏం లేదు కష్టపడి అలా కలుసుకుంటే ఎవరి విషయాలు మీరు చేసి చేసుకొని జీవితంలో పిల్లలు చేయడం తప్పలేదు ఆ విధంగా చర్చించుకోవచ్చు. ఆ విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ తెలియజేసుకోవచ్చు. అస్సాం సార్ అయితే ఇంకా బాగా పెద్దరికంగా ఆలోచన చేసినాడు. టైం అయింది, పోయిన టైము 2 మాటల్లో ముగించేద్దాం అని. కానీ మా పిల్లలకి మేము మాటలకి క్యూటిస్ట్ సారు, తర్వాత మీకు ఇష్టమైనటువంటి లోకల్ సారు, మీకు ఎక్కువ మీ దగ్గరే మీలో కలిసిపోయి ఉన్నటువంటి సారు, మ్యాథ్స్ బోధించినటువంటి విష్ణు సారు తన చాలా సంవత్సరాల తర్వాత గౌరవ క్లాస్కి పోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఆలోచన రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో అన్ని భాగంగా చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఎప్పుడు ఈ అనుభవం అనేది నాకు ఎప్పుడూ తెలియదు. జస్ట్ ఈ మధుర జ్ఞాపకం అనేది మీ విషయంలోనే జరిగింది. అప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీంతో కేంద్ర సార్కు ఏదో కలిసిపోలేదు. అక్కడ జస్ట్ ట్రైనింగ్ కోసం వచ్చినాడు ఒక సముద్రం పాతుకుపోయినట్టే. ఎందుకంటే మన స్కూల్లో తెలిసిన విషయమే, ఇక్కడ ఐవార్లకు కానీ ఇప్పుడు కూడా ఏ ఐవారైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే విద్యాకుంటే ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆప్యాయతలు మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దల యొక్క అధ్యక్షత వహించినటువంటి ప్రస్తుత హెడ్ మాస్టర్ అశ్వత్థనారాయణ గారికి, అలాగే నాకు ఎంతో ఇష్టమైనటువంటి హెడ్ మాస్టర్ సారు రాఘవ ప్రసాద్ సార్ గారికి, పాండు సార్ గారికి, అలాగే మర్సన్ సార్ గారికి, విష్ణు సార్ గారికి, నవరాజ్ సార్ గారికి, నాగేశ్వర్ సార్ గారికి, నా మిత్రులు మేము ఇద్దరు వేదికలుగా పనిచేసుకుంటూ మార్చి సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ శుభ మధ్యాహ్నం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇది ఒక గొప్ప రోజు. ఇలాంటి రోజున మనమెన్నో గతంలో చేసినటువంటి పనులకు ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి జ్ఞాపకం. సో ముందుగా ఎట్లా చేస్తారు ప్రొఫెసర్ గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేను. ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే, కొత్త బిల్డింగ్ ప్రెసిడెంట్ చూసుకుంటే, నేను దాదాపు 12-13 చేశాను ప్రాక్టీస్ చేసి. స్కూల్లో ప్రతి క్లాసుల్లో ఒక 3 టీచర్లు ఉండేవారు. ఏ క్లాసు పోతున్నాయో మీకు అవుతున్నాయి. అట్లా పండుగ వాతావరణంతో ఏర్పడిన స్కూల్. ఒక 10th క్లాస్లో తప్ప మిగతా క్లాస్లో అందరూ టీచర్లు ఉండేవారు. 10th క్లాస్లో సబ్జెక్ట్ పెడతా ఉండేవి, మిగతా క్లాస్లో ప్రాక్టికల్ టీచర్లు, తర్వాత వాలంటీర్ సార్లు అందరి పిల్లలతో మమేకమై ఎన్నో పాఠాలను నేర్పించారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈ పూర్వ విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం జీవితంలో ఎన్నో విజయాలు చూసుండొచ్చు, అపజయాలు చూసుండొచ్చు. విజయాలకి పొంగిపోకుండా, అపజయాలకు పొంగిపోకుండా రెండింటినీ సమానంగా చేసుకుంటూ పోతే మనకి ఉన్నత స్థానానికి మనము మహా నేతల చేతులు చూస్తే మనకు తెలుస్తుంది. మరి పాఠశాల చేతులు చూసుకుంటే
అందులో సుబ్బారావు సార్ గారు ఒక నైట్ మళ్ళా 9ంటికో 10ంటికో మీరు చెప్పేసి మళ్ళీ సాయంత్రం పడుకున్నాము 24 కోడి కూస్తూనే వచ్చేవాళ్ళు అవునా కదా. మరి అలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి. మరి ఏమైతే నాకు హెడ్ మాస్టర్ సార్ సంవత్సరం చక్కటి అవకాశాలు ఇచ్చారు. ఈ రోజున మమ్మల్ని మ్యాథ్స్ టీచర్లు కానీ వాలంటీర్లు కానీ చూడకుండా వారితో సమానంగా ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు. మేము కూడా మరి చక్కగా వినియోగించుకొని పిల్లలకి ఇది మన స్కూలు, మీరంతా మన వాళ్ళు అంత చక్కగా బోధించినటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. అందులో అకేషన్స్ కూడా పోయిన సార్ అయితే మేము ఒకసారి చేరువరకు గ్రామానికి సంబంధించినటువంటి మరొకసారి తుమ్మూరులో చిన్న అకేషన్ పార్టీ ఇస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి మీరు సార్ మీతో కలిసి మీరు పనిచేసేందుకు మీకు నాకు అటువంటి అవకాశం ఇచ్చినందుకు పండు సార్ గారికి మీకు ఎప్పుడు ఎలా వేడరా సదా కృతజ్ఞతలు ఉంటాం. ఇంకా విద్యార్థులకు వస్తే 6 పిల్లలు ఓపిక్గా మనం క్లాస్ రూమ్లో కూర్చుంటాం. లాస్ట్ 2 పిల్లలు మనమే, లాస్ట్ 2 పిల్లలు మొత్తం స్కూల్ మొత్తం సారు అంత చక్కగా 6 పిల్లలు చాలా చక్కగా చెప్తాం. లాస్ట్ 2 పిల్లలు 6 పిల్లలు జరిగిందంటే చాలా ఆ ఆటల్లో మునిగిపోయి సార్ కూడా క్రికెట్ పేరు పెట్టేవాడు అవతలకి సార్ అయిపోలేదు. చాలా ఆనందంగా సార్ ఇలాంటి కార్యక్రమాన్ని మమ్మల్ని గుర్తుపెట్టుకొని దాదాపుగా 14 సంవత్సరాలు అవుతుంది గుర్తుపెట్టుకొని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి మన విద్యార్థులందరికీ పేరు పేరున వారికి నా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంతటితో ఆపుకోకుండా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకో. 2009, 2008, 2008, 2009 పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ చేసుకోండి. ఎందుకంటే మన విద్యార్థులు మన వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఎక్కడైనా ల్యాబ్స్ వస్తున్నాయనుకోండి వాళ్ళని ల్యాబ్స్ వచ్చే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే చేయి కలిపితేనే శబ్దం వస్తుంది, అలాగే ఒకరి వెంట ఒకరు నడిస్తేనే సక్సెస్ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మీరు మిగతా విద్యార్థుల సమ్మేళనానికి రోల్ మోడల్ కావాలి. వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి దాంట్లో మనము ఆవిడ రాఘవ ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలిసి తెలుపుతున్నాను. మీకు కూడా పిల్లలందరికీ చాలా థ్యాంక్స్. మరి మళ్ళా గుర్తుపెట్టుకొని పిలిచినందుకు బాగా పాడేవాడు. ఆ పాటలకే మీ బ్యాచ్ అంతా కాదు మిగతా పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోయినారు. అంత అంటే సాంగ్స్ సార్ ఈ పాటే మాట్లాడు చూడండి, ఈ పాట మాట్లాడు చూడండి అని చెప్పేవాళ్ళు. అంత కలవరిగా ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఆకాశాల సూర్యుడుండడు సంగవేళకి, చందమామకి రూపముండదు తెల్లవారితే, నిర్మల్లిక. థ్యాంక్ యూ. మరొకసారి పూర్వ విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాబట్టి ఆ మార్పుల దగ్గరగా మనం ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకటి విషయం ఏమంటే సుబ్రాజ్ సారు మన గ్రామానికి చేసినటువంటి సేవ గురించి మనము ఎంత చెప్పినా తక్కువే. ఆ సార్ ఒక నక్షత్రం, ఆ నక్షత్రాన్ని నేను ఇంటి కూడా నేను దాటుకోలేను. నేను ఎందుకు చెప్పినప్పటికీ ఇదైతే సాధ్యపడిన విషయం. కాకపోతే ఆ సార్ని ఆదర్శంగా తీసుకొని నాలో ఎంతో అంత పిల్లల గురించి ఏదో సహాయం, ఎడ్యుకేషన్ గురించి కానీ తర్వాత స్టడీ గురించి కానీ ఏదో కొంత సహాయం చేద్దామనే ఉద్దేశంతో సార్ని ఆదర్శంగా తీసుకొని అదే నేను అట్లే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ 2008-9 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి
ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు సారులు ప్రతి ఒక్కరూ తన విలువైనటువంటి సమాచారాన్ని మీకు చేర్చడం జరిగింది. ఇందులో మీరు బాగా ఆలోచన చేసినట్లయితే రఘు సార్ ఏం చెప్పినాడంటే, అంతకుముందు నేను పాఠాలు చెప్పినా, ఇప్పుడు మీకు ఎవరు చెప్తున్నాను, ఈ తర్వాత ఏ విధంగా ఉండాలా, మీ నడవడిక, మీ సంస్కారం, మీ పెద్దలతో కానీ మీ ఇంట్లో కానీ ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా ఉంటే మీకు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అనేటువంటి సీక్రెట్ అనేది చెప్పినారు. తర్వాత ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో తన టాలెంట్ అనేది నిరూపించుకుంటారు. టాలెంట్ గురించి చెప్పుకుంటే ఇది పాండు సార్ కూడా ఎక్సలెంట్ టాలెంటర్. ఇంగ్లీష్కి సంబంధించి మనకు నేను అంతకుముందు ఎక్కడ చూడలేదు, కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ పరంగా చాలా అద్భుతంగా గ్రామర్ విషయంలో అయితేనేమి అతను నిలబడే విధానము, స్టిఫ్గా నిలబడము, అది చూపు అనేది ఈ రెండు వైపులా కాకుండా ఫోల్డ్ చేసి ఇక్కడ పట్టుకొని ఒక సైడ్ నుంచి చెప్పడము, ఇవన్నీ అబ్జర్వ్ చేసాము. చాలా అద్భుతము. ఆ టీచింగ్ అనేది మేము మరి ఎక్కడ చూడలేదు. అంటే అంత మల్టీ టాలెంటెడ్. మీ గురించి అంతే, మీరు ఎంచుకున్నటువంటి రంగము ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరికి టాలెంట్ అనేది ఉంటుంది. ఏదో రంగంలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ద్వారా మీ లైఫ్ని మించుకోవాలని అనుకుంటున్నాను. మా గురువు చెప్పేవాళ్ళు ఏమని చెప్పేవాళ్ళంటే, ఆ టాలెంట్ ఉండేవాడిని ఎవరు ఆపలేరు. ఇంకొకటి చెప్పేవాడు, టాలెంట్ ఉండేవాడిని టాయిలెట్ వచ్చేవాడిని ఎవరు ఆపలేడంట. ఆపే బాధ్యత కాదంటారు అని. ఎందుకంటే ఆ టాలెంట్ ఉండేవాడు అక్కడితో ఆవిడ పిల్లలు కలిసిపోతాడు. వాడి గురించి చెప్తే ఆపేట యువతికి సాధ్యపడదు. అట్లా మనం కూడా ఏదో రంగంలో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రంగంలో బాగా రాణించేటట్లు అందరూ కృషి చేయాలని మీకు ఈ సభాముఖంగా చెబుతున్నాను. అంటే మా పరిస్థితి అయిపోయింది. మీ పనికి రాష్ట్రపతి శంకర్ దయాళ ప్రధాని డైరెక్ట్ గా వచ్చినాడు. ఎక్కడికి విమానాశ్రయంకి వచ్చి విమానాశ్రయంలో భారతదేశ ప్రధాని శంకర్ దయాళ శర్మని లోపల విమానం దగ్గర లోపలికి పోయేసి అక్కడి నుంచి ఆహ్వానం. అంటే ఆ దేశ ప్రధాని, మన దేశ రాష్ట్రపతి లోపలికి నుంచి పిలుచుకొని వచ్చి నువ్వు వేరే కాదు వచ్చేసేయి అని చెప్పి ఆ దేశం యొక్క యాక్చువల్ ఇక్కడ ఇతను పిలిచాల్సినగానే అక్కడ శంకర్ దయాళ శర్మని కారులోకి కూర్చోబెట్టి ఆ డ్రైవర్ని వేరే కారులో రమ్మని చెప్పి తను సొంతంగా కారు నడుపుతూ అక్కడికి తీసుకెళ్ళాడు తన బంగ్లాకు. అంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళంతా ఎందుకు ఇంత హోదాలో ఉన్న భారతదేశ రాష్ట్రపతి స్థాయిగా ఈ విధంగా ఆహ్వానం జరుపుతున్నారని క్వశ్చన్ అడిగితే ఆ ప్రధాని ఒకటే మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, నేను పూణే, భారతదేశంలో పూణేలో ఉన్నటువంటి కాలేజీలో చదివేటప్పుడు నాకు శంకర్ దయాళ శర్మ నాకు టీచర్గా బోధించినాడు. కాబట్టి నేను ఇప్పటికే కాదు ఎప్పటికైనా కానీ తనకి విద్యార్థిగానే ఉంటాడు. కానీ నేను ఒక ప్రధాని అయినప్పటికీ తనకి మాత్రం నేను విద్యార్థి అని జరిగింది. అంటే ఉపాధ్యాయునికి ఉన్నటువంటి విలువ ఎప్పటికీ తగ్గదు. సో ఈ సభాముఖంగా చెప్పేదేమంటే, అందరూ కూడా మీరు విద్యతో పాటు సంస్కృతి, సంస్కారం అనేది మీ పిల్లలు కూడా నడవడిక అనేది బాగా నేర్పు కూడా మీ పిల్లలు బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సభాముఖంగా మనకి ఇంత గ్రాండ్గా అరేంజ్మెంట్కి కృతజ్ఞతలు. ఇంత ఆర్భాటంగా ఏమి ఊహించిందో యాక్చువల్గా మనం ఎన్నిసార్లు ప్రోగ్రాం పెట్టినామో ఈ స్టేజ్ వరకు కూడా రాలేదు. ఎప్పుడు కిందే మేము ఏదో సేవ చేసుకునేవాళ్ళం. ఇంత ఆర్భాటంగా ఎక్కడ చేయలే. కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం సార్. విద్యార్థులందరికీ నా ఆశీస్సులమ్మ. అప్పుడు చాలా చిన్న పిల్లలు మేము ఇక్కడ వచ్చినప్పుడు. మా బాబు ఫస్ట్ క్లాస్ ఇక్కడే చదివినాడు. పాప ఇంకా స్కూల్కి జాయిన్ అవ్వలేదు. 1 year ఇక్కడే ఉన్నాం మేము. మీకు అందరికీ తెలుసు. మంచి స్వీట్ మెమొరీస్ ఉన్నాయి నాకు ఈ ఊరితో. 1 year ఉన్నా కూడా అసలు నేను ఇలాంటి ఎన్వైరన్మెంట్లో ఉన్నానన్న థాట్ కూడా రాకుండా
బాగా ఈ విజయకుండా ఆదరించింది. మీలో ఉన్న స్పెషాలిటీ ఏమంటే టీచర్స్ ఒకటే కాదు మీరు రెస్పెక్ట్ ఇచ్చింది, టీచర్ ఫ్యామిలీని మొత్తం మీరు ఆదరించారు. అది చాలా గ్రేట్. యాక్చువల్గా పిల్లలు టీచర్ వర్క్ చూసుకుంటారు, కానీ టీచర్ వైఫ్ పిల్లల్ని కూడా మీకు చాలా బాగా ఆదరించారు. నేను ఫస్ట్ టీచర్గా జాయిన్ అయ్యి పని చేసింది ఇక్కడే. నాకు టీచర్ ప్రొఫెషన్ రుచి చూపించిన స్కూల్ ఇది. ఇప్పుడు నేను ఒక మంచి టీచర్గా ఉన్నాను అంటే ఆ రోజు చాక్లెట్ పట్టి జీతం తీసుకున్నదే నాకు ఇన్స్పిరేషన్. ఇంకొకటి, నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేసిన ఏపీ మోడల్ స్కూల్లో. నాకు మెయిన్ గురువు పాండు అన్న. మీకు ఇంగ్లీష్ ఎట్లా చెప్పినారో నాకు జాబ్ రావడానికి మెయిన్ బేసిక్స్ వేసింది పాండు అన్న. అన్న చెప్పించిన దాంతో ప్లస్ ఈ స్కూల్లో నేను టీచర్ ప్రొఫెషన్ చేసినందుకు నాకు ఇప్పుడు అది చాలా బేసిక్ పడింది. పిల్లలందరూ హాయిగా వస్తుండే వాళ్ళ లాస్ట్ వరకు నడుచుకుంటూ ఇంటి వరకు వెళ్తూ ఉంటుంది. ఓకే, మీకు మంచి మెమరీస్ ఉన్నాయి. అందరూ బాగా లైఫ్లో సెటిల్ అయ్యి ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. ఈ అవకాశం ఇచ్చినందుకు కాకపోతే పిల్లలతోనే ఎక్కువ నేను అదే నాకు మా పిల్లల కంటే మీరు కూడా నా పిల్లలాగే చూసుకున్నాను. అట్లా చెప్పుకుంటూ చాలా ఉంటాయి. చాలా హ్యాపీగా ఉన్నాను. మా సార్ పిల్లలు చెప్తా అంటే మీరు ఇంట్లో వంటల్లో ఎక్కువ అంటే అండ్ స్టూడెంట్స్, ఈరోజు 2009 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఈ స్కూల్ ఇన్ఛార్జ్ అయినటువంటి అశ్వత్ నారాయణ సార్ గారికి, అప్పటి ప్రధానోపాధ్యాయుడు రాఘవ ప్రసాద్ సార్ గారికి, ఆల్ సబ్జెక్ట్ లెజెండరీ అయినటువంటి పాండురంగ సార్ గారికి, అదేవిధంగా వెంకరామ సార్ రాలేకపోయినాడు ఆ సార్ కానీ, అదేవిధంగా మాకు మా ఊర్లో ఉన్నటువంటి విద్యా వాలంటీర్లు అయినటువంటి సార్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందన తెలుపుతున్నాను. ఈరోజు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు మీకు కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్కూల్ స్థలాన్ని ఇచ్చినటువంటి దుబ్బా హనుమంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆయన కుమారులకు పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రాత్రి బడులు ప్రారంభించిన వ్యక్తి, రాత్రి బడులు అంటే ఏంటి చూపించిన వ్యక్తి, ప్రతి ఒక్కరి స్కూల్ నియమించి ట్యూషన్ పోయి రాత్రి బడులు చేర్పించి ఆడపిల్లలు ప్రతి ఒక్కరిని ఇంటి పిలిచి పోయి ఇడిచి వచ్చి తెల్లవారుజామున ప్రతి ఇంటికి పోయి లేపు వచ్చి చదువుకోమ్మా అని చెప్పి ప్రేరేపణకు గురి చేసినటువంటి మన సుబ్బరాజ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆ రోజు గవర్నమెంట్ టీచర్స్ రాఘవ ప్రసాద్ గారికి పాండురంగ సారు వెంకరామ సార్ ఈ ముగ్గురు నింది. ఆ రోజు 500 క్రాస్ చేసిన మౌనిక గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము పిలిచినటువంటి వెంటనే మార్తి సార్ గారు, సిఆర్ పైనటువంటి ఎర్సామన్న గారు నిన్న మాతో పాటు వచ్చి చాలా సేపు ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఏం ప్రదానం చేయాలని ప్రతి ఒక్కటి పాలు పంచుకొని వీళ్ళు విజయవంతం కావడానికి ప్రధాన సూత్రధారులని తెలుపుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగించుకుంటున్నాను. ఒక కల్పవృక్షం లాంటిది ఉపకాయలై కొమ్మలై మాటి పుష్పాలై ఆ పుష్పములకు ప్రకాశిస్తున్నటువంటి 9 విద్యార్థులై ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గురువులకు ఉన్నటువంటి 3 కొమ్ములతో రాయిగా మొద్దుబారిన మనల్ని శిల్పులుగా చెక్కినటువంటి గురువులకు 3 కొమ్ములు ఉన్నాయి. ఊకి కొమ్మిస్తే రూపు కొమ్మిస్తే ఊపు కొమ్మిస్తే అటువంటి కొమ్ములతో మనల్ని రాయిగా ఉన్న వారిని శిల్పులుగా చెక్కినటువంటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు.
అవకాశాలు స్పేస్ అనేది వచ్చేది తక్కువ కాబట్టి ఈ సభాముఖంగా కేసులకి మనసులో ఉండేటువంటి ఒకేసారి కట్టేయాలని ఆశిస్తున్నాను. ఇది ఒక గౌరవపరమైన సభ కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో జోకులు వేయాలంటే విన్న వాళ్ళందరూ నీ జోకుల కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాటలు రావడం లేదు సార్. వారి భయమే భార్య ప్రతిష్టలు. నా భార్య పేరు కవిత. నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. నేను వంట మాస్టర్గా పని చేసుకుంటున్నాను సార్. జీవనం కొనసాగిస్తున్నాను. తప్పు జరుగుతుందా, క్లాస్ రూమ్ లో తప్పు జరుగుతుందా అని ఎప్పుడైతే తెలుసుకోవాలంటే మనము పేరెంట్ గా స్కూల్లో పోతేనే టీచరు విద్యార్థి పేరెంట్ ముగ్గురు కలిస్తే ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుస్తుంది. ఆ తప్పును సరిదిద్దుకుంటే పిల్లలు భవిష్యత్తు బాగుపడుతుంది. అది కాకుండా పొద్దున్నే మీరు పొలాలకు వెళ్ళడం, వీళ్ళు బస్సులు ఎక్కడం. ఎందుకు అదే గవర్నమెంట్ స్కూల్ పోతే 9 గంటలకు ఇంటి దగ్గర ఉండి అల్లరి చేస్తుంటాడు, కింద పడతాడు, గాయాలు తగిలించుకుంటాడు, దెబ్బలు తగిలించుకుంటాడు, సిరుగు చేస్తాడు. అది మానసిక ఎదుగుదల జరుగుతుంది. దాంట్లో ఎప్పుడు తగిలినా అట్లా అల్లరి చేసినా. అదే బస్సులో బాధతో పోతే ఏం జరుగుతుందో తెలుసా? మానసిక ఎదుగుదల తగ్గుతుంది సార్. నిజం, ఇది నిజంగా సైకాలజిక్ పరంగా చెప్తున్నది. కాబట్టి ఎవరు కూడా డబ్బులు ఏర్పాటు చేసుకోవద్దండి. అలాగే రోజు నెలలో ఒక 15 నిమిషాలు మీ పిల్లల కోసం. ఈ రోజు మీరు పడుతున్న కష్టాలు, ఫ్యామిలీ కష్టాలు అన్ని కూడా పిల్లల కోసమే. ఏం చేసినా పిల్లల కోసమే. లక్షలు లక్షలు వేలు వేలు కట్టి చదివిస్తున్నారు, కానీ పిల్లోడు ఏం చేస్తున్నాడని తెలుసుకోలేదు. ఎప్పటికో స్కూల్ పోతాడు సార్. వచ్చేటప్పుడు అలసిపోయి అక్కడ అన్నం తినక బాక్స్ కట్టిస్తే బాక్స్ మూత తీయడానికి రాదు. కానీ ఇంటికి వచ్చేసరికి అలసిపోయాడు. ఇంకేం చదువుతాడు? చదవలేడు. కానీ మనం ఎక్కడ మోసపోతున్నామంటే యాజమాన్యం ఒక్కసారి ఫోన్ చేసి మా కార్తీక్ ఎలా చదువుతున్నాం, మా రమేష్ ఎలా చదువుతున్నారని మా అని ఎంత కేరింగ్ తీసుకుంటున్నారు అని మాత్రమే వాళ్ళు ముద్ద పెడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఫస్ట్ ఒక 3,000 5,000 వాళ్ళు చెల్లించుంటారు. ఆ డబ్బు వేసే కదని కేరింగ్ తీసుకుంటారు సార్. అప్పుడు కూడా కొంతమంది బాగా చదువుతున్నారు లేదన్నా. అదే మనకి ఉచితంగా వచ్చేదానికి విలువ లేదు. మార్కులు 10లో ఒక 10వ తరగతి విద్యార్థికి 100 మంది ఏ విధంగా రావాలా, ఏ క్వశ్చన్ ఏ చాప్టర్ నేర్పిస్తే ఆ స్కోర్ వస్తుంది, అంత మాత్రమే తెలుస్తుంది. మిగతా కాన్సెప్ట్ అంటే అర్థం కాదు. అందుకోసమే ఎక్కువ పర్సెంట్ కాంపిటేటివ్ సంబంధించిన ఎగ్జామ్లో కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో సార్లు ఏం చెప్తారంటే బోర్డు మీద పాఠాలు వివరంగా చెప్తూ ఉంటారు. క్వశ్చన్ కోసం కాదు, చాప్టర్ కోసం చెప్తారు. చాప్టర్ వివరంగా. కాబట్టి అవగాహన చేసుకొని ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ కాన్సెప్ట్ అప్లై చేస్తారు, ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళ ర్యాంకులు 70,000, 1,12,000, 1,80,000 అట్లున్నాయి. మన స్కూల్ పిల్లలకి ఈ సంవత్సరం రాసినటువంటి ఆ పిల్లలకి కేవలం 29,000 ర్యాంక్ వచ్చింది, 30,000 ర్యాంక్ వచ్చింది, 45,000 ర్యాంక్ వచ్చింది. అంటే దీని బట్టి అర్థం ఏంటంటే అక్కడ 5 మంది నా తోటి స్నేహితులకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. నా పేరు కె రమేష్, నా భార్య కె వసంత, నాకు 3 పిల్లలు, 2 కుమారులు, 1 కూతుర. అలాగే నాకు తల్లి తర్వాత తల్లి మా మేడం గారు. ట్యూషన్లో 2 పూటలు భోజనం పెట్టారు రోజు నాకు మేడం. అమ్మ తర్వాత అమ్మ లాంటిది. పాండు సారు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత మేడం దగ్గర తీసుకొని ఇక తల్లిలాగా ఓదార్చి చదువుకోరా నన్ను చాలా చెప్పింది. అలాగే నాకు 10th లో ఈజ్ ఫర్ ఈజ్ రిమెంబరింగ్ ఆల్ ద బెస్ట్ అని ఇంగ్లీష్ పద్యం రాదు. దానికి సార్ కొట్టి తెలుగులో దాన్ని ఇంగ్లీష్ పద్యాన్ని తెలుగులో కోర్టు మీద రాసి నువ్వు నేర్చుకోవాలరా అని చెప్పి ప్రత్యేకంగా నాకు నేర్పించిన సార్ పాండు సారు. అలాగే పాండు సారు ప్రతి ఒక్క విద్యార్థిని కొట్టాడు. అలాగే పాండు సార్ చూస్తే ఇప్పటికీ భయం ఇస్తుంది.
ఎన్నో చైర్లు వెళ్ళిపోయినాయి, కట్ట విరిగిపోయినాయి. అయినా సార్ మీద కోపం లేదు, కానీ ఈ రోజు కూడా భక్తి భయంతోనే ఉన్నాము. అలా మమత, అనిల్ కుమార్ ఇద్దరు మా మధ్యలో లేనందువల్ల కూడా చాలా బాధగా ఫీల్ అవుతున్నా. అలాగే ఇంకా ఇక్కడికి మన ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ రాలేదు, నేను వాళ్ళ పని ఉండి రాలేదు, ఇబ్బంది పడి. అలాగే ఇక్కడ వచ్చేసిన సార్ వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు సార్. అది చెప్పనికి టీచర్స్ లేరు, సబ్జెక్ట్స్ లేవు. మీరే పాండు సార్, మీకైతే స్పెషల్ థ్యాంక్స్ సార్. మీరు చాలా కష్టపడ్డారు సార్, మా బ్యాచ్ కోసం మీరు చాలా అంటే చాలా కష్టపడ్డారు సార్. మా ఆయన పేరు రవితేజ, నాకు 3 అమ్మాయిలు. బిజినెస్ చేస్తారు సార్, రెస్టారెంట్ అండ్ లాడ్జ్. కానీ ఒకే బాధ సార్, మీ అందరూ కష్టపడి నన్ను ప్రయోజకం చేసినారో చేయరు, జాబ్ చేయలేదన్న బాధ అయితే అక్కడ ఉంది సార్. లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే మమత లేదని బాధ చాలా ఉంది సార్. తను నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. మా క్లాస్లో బాయ్స్ అందరు నేమ్స్ మిస్టేక్స్ చేసినారని రాశాను సార్. చాలా మందికి నా వల్ల దెబ్బలు పడినాయి, అందుకే చెప్పు. కానీ అదేమో నేను తెలియక చేసినాను తప్పు అనుకోవచ్చు, కొంతమంది కావాలని రాసినాను అనుకోవచ్చు. నేనైతే కావాలని ఎవరి పేర్లో రాయలేదు, బాధపడినారు చాలా మంది నా వల్ల. వాళ్ళందరికీ సారీ. థ్యాంక్ యూ సార్. అందరికీ ఇక్కడ వచ్చినందుకు మేము తెలిసిన వెళ్తూనే ఇక్కడ వచ్చిన మా ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్. ఇక్కడ వచ్చేదానికి పర్మిషన్లు అన్నీ తీసుకొని వచ్చింటారు, ఇంట్లో వాళ్ళు కూడా మెయిన్ ఆడపిల్లలు. వాళ్ళందరికీ థ్యాంక్స్. మిమ్మల్ని కలిసినందుకు ఇన్ని రోజుల తర్వాత కలిసి అందరూ బాగా సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఇన్ని రోజులు ఎప్పుడు కలిసాలి మనం 1 మంత్ నుంచి మాట్లాడుకుంటున్నాము, అది ఈ రోజు నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా ఆయన పేరు అశోక్, నాకు బాబు ఎల్కేజీ అవుతుంది. మా ఫ్రెండ్స్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో నా పేరు కే తిప్పేస్వామి. నేను ప్రజెంట్ డయాగ్నోస్టిక్ మేనేజర్గా వర్క్ చేస్తున్నా కర్నూలులో. మా మిస్సెస్ బీఎస్సీ మైక్రోబయాలజీ, నేను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. సార్ మేము ఎప్పుడో నెలకు 2 నెలలకు ఒకసారి ఊరికి వచ్చినప్పుడు కంపల్సరీ మా స్కూల్కి వచ్చి వెళ్తాం సార్. ఎందుకంటే ఏమీ సౌకర్యం లేని రోజు మీరందరూ మాకు ఎంతో ఇక్కడే మా ఫ్యామిలీతో పాటు ఉండి, మీరే ఇక్కడ ఉండి మమ్మల్ని ఎంతో తీర్చిదిద్దారు. జీవితానికి ఏదైనా 2 అడుగులు ఇంపార్టెంట్. ఒకటి ఫస్ట్ నడక నేర్చేటప్పుడు తల్లిదండ్రులు చేపట్టుకొని ఎలా నడక నేర్పిస్తారో, 10th క్లాస్ కూడా అలాంటిదే. అట్లాంటి స్టెప్ని మీరు ముందు మాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మేము ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఆ ఫస్ట్ స్టెప్ అనేది కంపల్సరీ మర్చిపోండి సార్. మాకు ఈ జీవితంలో ఎంతోమంది గురువులు ఉండొచ్చు, కానీ మొదటి గురువు అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మాకు. సో అట్లాంటి సందర్భాలు ఎప్పుడైనా కానీ మిమ్మల్ని తలుచుకుంటాం సార్ మేము. ఇంకా పాండు సార్ గురించి చెప్తే మాకు ఇంగ్లీష్ 2nd పేపర్లో ఒక స్టోరీ ఉండేది సార్. దాంట్లో ఏ పౌండ్ ఆఫ్ ప్లస్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. సో మీ మగపిల్లలంతా మాకు ఆ స్పెల్లింగ్ రాయడానికి కూడా రాశారు. ఆ సందర్భంలో సార్ చాలా కొట్టారు మమ్మల్ని. కానీ ఇప్పుడు కూడా మాకు 18 years తర్వాత కూడా వాటి గుర్తుంది అంటే ఆ రోజు జరిగిన సంఘటనే సార్. సో మేము ఏది కూడా ఆ రోజు తప్పు అనుకున్నాము, కానీ ఈ రోజు మాకు తెలుస్తుంది ఆ రోజు మాకు చేసింది కరెక్టే. మేము ఆ రోజు అక్కడ మా సార్ మమ్మల్ని అంతగా తీర్చిదిద్దారు కాబట్టి జీవితంలో మేము ఇలా పైకి వచ్చాము అనుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్స్ సార్, మమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ వచ్చి చెప్తాంటే నిజంగా నాకు చాలా సంతోషం. ఎవరు కొట్టలేదు కాదు, ఆ ఒక టీచర్ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే, when a teacher really gets his happiness అంటే ఉపాధ్యాయులు అక్కడ నచ్చుకుంటూ పోతారు కనుక పిల్లలు ఎదురవుతుంది. పిల్లలకు అతను తెలియదు, ఆ ఉపాధ్యాయులకు తెలియదు. జనరల్గా పోతుంటారండి. పోతుంటే ఇంకా క్యాజువల్గా వచ్చి ఎవరు మమ్మీ సుఖాలంటారు.
ఇప్పుడు మీరు కూడా అంత పొద్దున వచ్చాక కాలంలో మీరు రిటర్న్ చేయలేకపోయింది. ఎందుకంటే మారిపోయింది ఆకారాలు, ఆ రూపాలు మారిపోయింది. ఓకే, టీచర్లు పిల్లలు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఇంక 20 ఏళ్ళైనా కూడా మీరు పొజిషన్లో గుర్తుపెట్టుకోవచ్చు, కానీ టీచర్ పెట్టుకోలేకపోవచ్చు. అట్లా పోయేటప్పుడు ఆ విద్యార్థి వచ్చి సార్ నమస్తే సార్ అంటే అతనికి ఏమనిపిస్తాడంటే నిజంగా నేను చెప్పినటువంటి చదువు అట్లా ఉపయోగపడిందా, అంత రికగ్నేషన్ తెచ్చిందా అని ఆ ఉపాధ్యాయుడు అనిపిస్తాడు. అది చాలు. ఆ ఉపాధ్యాయుడు ఇంతకంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయడు. ఆ యొక్క ఆనందం అనేది డ్యూ రెస్పెక్ట్ అంటారు సార్. ఆ డ్యూ రెస్పెక్ట్ నేను పుణ్యాన్ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఎక్కడ వచ్చి రిజల్ట్ కాంపీట్ బాగా గుర్తుంది, బాగా గుర్తుంది కాంపీట్ గుర్తుంటే ఎన్ని గుర్తుంది నాకే గుర్తుంది. మరి అట్లాంటప్పుడు ఆ పిల్లలు తీసుకునేటువంటి అది ఏదైతే ఉంటుందో ఆ పిల్లలు నిజంగా ప్రతి ఒక్కరు వచ్చి దాని గురించి బాధపడమో వేరే అది కానీ కదా డెఫినెట్గా ఇప్పుడు వెరీ హ్యాపీ ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒక టీచర్గా అందుకంటే నాకు నేను ఎక్కర్లేదు. మరి ఆ రకంగా మీకు ఎక్స్ప్రెషన్ ఇచ్చినందుకు చాలా ఫ్రీగా మాట్లాడేది. ఇది నాట్ ఫర్ ఎవరు మాట్లాడే తెలియదు. ఇది ఏమంటారు ఫ్రీగా ఎక్స్ప్రెస్. ఎందుకంటే మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చినాం, చాలా దూరం నుంచి వచ్చినాము. అన్నీ కూడా మరి ఈరోజు ఒక ముద్ద చెప్పారు వంద సార్ వాట్ ఈస్ గెట్ అంటే అంతా కలుపుకొని మనలో ఉండేటువంటి బయట తీసుకొని అన్ని ఒకరితో షేర్ చేసుకోవడమే కదా. కాబట్టి నేను ఉండేది ఏం చూడగలను. మీరు చెప్పారు ఇంకా ఏమన్నా ఉంటే కూడా చెప్పచ్చు. అది నా గురించి కావచ్చు, నా గురించి కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఓకే, సో ఈ పార్టీ వచ్చేసి మేమందరూ కలవడానికి మాత్రమే తెలుసుకున్నాం సార్. ఓన్లీ ప్రత్యేకంగా మీకోసమే వరం చేసి మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉద్దేశించి వరం మన వాయిస్ వినాలనుకున్నారు. ఏం మాట్లాడుకున్నా మన పేరు, భార్య పేరు, భర్త పేరు, పిల్లల పేరు చెప్పేసి వెళ్ళిపోయింది. 2008 బ్యాచ్ సార్ మరి 10th. మేమున్న ఒక ఈ ప్రిన్సిప్లో ఏ ఒక్క బ్యాచ్ కూడా ఇలాగైతే లేరు. మామూలుగా మా ఊళ్ళో చేసి అన్నటువంటి బాగా చేస్తారు. స్పెషల్గా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ దాదాపు 99% వరకు అందరూ కలుస్తాము. చిన్ననాటి జ్ఞాపకాలు కావచ్చు, చెప్పుకోవాలి కావచ్చు, రెండు చేసుకుంటూనే ఉంటాము. మీ గురించి మాత్రమే ఇక్కడ కలవడం జరిగింది సార్. అక్కడ పోయి పెళ్ళైన తర్వాత ఆయనతో రెస్టారెంట్ తీసుకుంది. పర్వాలేదు, బాగానే జరుగుతుంది. మనం ఎవరైనా సరే అక్కడ విజిట్ చేసి మీరు మాకు చదువు చెప్పినట్టుగానే దేవమోనిక కూడా మన పిల్లలందరికీ ట్యూషన్స్ అన్ని అంశాలు చెప్తుంది. ఇక్కడికి విచ్చేసిన టీచర్స్కి మరియు మా తోటి స్నేహితులందరికీ అందరూ రావాలని, ప్రతి ఒక్కరిది కలవాలని మేము ప్రతి ఒక్కరికి ఫోన్ చేసాము. కొంతమంది మిస్ అయ్యారు, అందరికీ కుదరదు కాబట్టి కొంతమంది రాలేకపోయారు. మనకి ఇక్కడ నా పేరు కళావతి. ఇక్కడ వచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా తోటి స్నేహితులకు ధన్యవాదాలు. పాండు సార్, రఘు సార్ మాకు బాగా చదువు చెప్పి నేర్పించినారు. పాండు సార్ అయితే ట్యూషన్ ఏమైనా రాకపోతే ఏడన్నా రావన్నది కొట్టిపోతే మేడం నేర్చుకోండి దెబ్బలు తినొద్దండి, నేర్చుకోండి అని అన్న మేడం చాలా ఎంకరేజ్ చేశారు. స్వప్న మేడం నేను ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడిచొస్తుంటే మమ్మల్ని ఒక్కరిని ఒంటరిగా పంపిలేక ఆమె మా తోడుగా వచ్చింది మేడం, మా తల్లితో సమానంగా. ఇంకా నేనేం మాట్లాడలేదు. ఆత్మకూరులో ఉన్న నా భర్త పేరు అరవింద్, బెంగళూరు పని చేస్తాడు. నా కొడుకు ప్రీ-1 to 7th class వాడు ఎంటెక్ స్కూల్లో చదువుతాను. కూతురు కూడా అదే స్కూల్లోనే 8th class. ఇక్కడికి వచ్చిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అరుణ, నా భర్త పేరు హరీష్, ఇద్దరు ముగ్గురు పిల్లలు. నా పేరు సువర్ణ, మా ఆయన పేరు పెద్దన్న, నాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు 8th class, పాప 2nd. అనంతపురం. నమస్కారం, నా పేరు మమత, మా ఆయన పేరు గురుమూర్తి, నాకు 2 పిల్లలు సార్. చంద్ర సార్ అయితే ఏఎం పిఎం చెప్పండి అన్నారు, కానీ నాకు ఇప్పటికీ పిఎం అంటే
వందనాలు. అలాగే నా తోటి విద్యార్థులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మా ఆయన పేరు నా పిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు. మా ఆయన వచ్చి వీడియో ఎడిటింగ్ చేస్తాడు, కంప్యూటర్ వర్క్ చేస్తాడు. మా ఆయనకి నేను హెల్ప్గా చేస్తాను సార్ స్టూడియోలోన. మేము వచ్చి అనంతపూర్లో ఉండేది. ఇక్కడ వచ్చిన నా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదములు. అలాగే నా ఫ్రెండ్స్ కూడా ధన్యవాదములు. నా పేరు శోభ, మా ఆయన పేరు తిప్పేస్వామి. మేము వడ్రవన్నూరు వేరే ఒన్నూరు వేరే స్వామి కామెంట్ చేద్దాం. లిఖిత నేను యూనిఫామ్ వర్క్ చేస్తాను సార్. ఇక్కడ మేడము వస్తేనే వన్నూరు స్వామి గుర్తుపెట్టి వాడు అసలు ఏం మాట్లాడి బొట్టుతో సహా అట్లనే ఉన్నాడు. రఘు సార్కి పాండవ్ సార్కి శుభాకాంక్షలు. నేను హైదరాబాద్లో రఘు సార్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్. నాకు పెళ్లి రాలేదు, ఈ సంబంధం చేసుకుంటా. చెప్పాల్సిందే వీళ్ళందరినీ పిలుస్తాం మా క్లాస్ లోనే రావాలి కంపల్సరీ సార్. మిమ్మల్ని పిలుస్తారు రావాలి సార్. నా భార్య పేరు సరస్వతి, నాకు కొడుకు సార్. రష్యన్ కొడుకు పేరు హేమశ్రీ కూతురు పేరు. థ్యాంక్ యూ సార్. విద్యార్థులు వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్సా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి, ABCD చాలండి, anybody can dance అండి. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్సా అంటే ఏదో పొరపాట. హే ఆనంద
because all the teachers memory, your is your gift forever. That is when for a long time. మరి పెద్దకుంట హై స్కూల్ తరఫున ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా